నమో వెంకటేశాయ. ఆత్మదోష విశోధన, ఆత్మభావ విబోధన గోవింద గోవింద. ఆత్మమోహ విశోషణ, ఆత్మ సౌఖ్యాతి మోహన గోవింద గోవింద. సర్వజ్ఞతాచరమ కోటిమితో భవాన్ హి సర్వజ్ఞ కల్పరవ కోటిమిహోపదిశ్య సర్వజ్ఞ ఇత్యతథ భావ నిమగ్న దృష్టే సర్వజ్ఞ భాగ ఇతి మానమతిం దదాసి అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా భావించుకుని ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ఆచార్యుల వారితో ప్రారంభంలో చదువుకోవలసిన శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాది పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యవరసేతు సమాప్తిహేతుం వ్యాసప్రసూతశుకనావికభావకోలాం సంసారసాగరగభీరతయా తు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుకుల వారు 18వ అధ్యాయం ప్రారంభంలో భద్రశ్రవుడు అనేటువంటి మహానుభావుడు భద్రాశ్వ వర్షంలో ఉన్నాడు. ఆయన సేవకులలో ముఖ్యులు వీళ్ళందరూ కూడా హయగ్రీవమూర్తిని ఉపాసిస్తూ ఉంటారు. హయగ్రీవమూర్తిని ఏకాగ్రతతో మనసులో ఉంచుకుని హయగ్రీవమూర్తిని మంత్రంతో జపించుకుని అలాగే ఆయన్ని స్తుతి చేసుకుంటూ ఉంటారు అని మొదటి గద్యంలో చెప్పారు. ఈ హయగ్రీవమూర్తి అనేది భగవంతుడికే చాలా ఇష్టమైనటువంటి మూర్తి అని కూడా చెప్పారు. వాసుదేవస్య ప్రియాం తనుం అని. ఆ ఇష్టమైనటువంటి మూర్తి అనడానికి కారణంగా ధర్మమయీ అని కూడా చెప్పారు. అందులో అంతర్గతంగా
ధర్మ ప్రతిపాదకమైనటువంటి వేదాలను బ్రహ్మగారికి ఇచ్చారు కాబట్టి ధర్మమయమైనటువంటి ఆ మూర్తి అంటే పరమాత్మకే చాలా ఇష్టము అనే విషయాన్ని ప్రస్తావన చేశారు. అందులో హయగ్రీవమూర్తి అనేది కేవలం గుర్రం మొహంతో కనిపించేటువంటి మూర్తి మాత్రమే కాదు, హయగ్రీవ అనేటువంటి పదానికి సర్వజ్ఞుడు అనేటువంటి అర్థం కూడా ఉంది కాబట్టి సర్వజ్ఞమూర్తి అని మనం చెప్పుకున్నాము. ఈ సర్వజ్ఞతకి ఈ వేదాలను ఉపదేశం చేయటానికి ఈ హయగ్రీవమూర్తికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అనే విషయాన్ని మనం చర్చించుకోదలిచాము. దాని ప్రకారం చర్చించుకుంటే బ్రహ్మసూత్రాల్లో శాస్త్రయోనిత్వాత్ అని ఒక సూత్రం. శాస్త్రయోనిత్వాత్ అనే ఈ సూత్రం బ్రహ్మసూత్రాల్లో 3వ సూత్రం. ఈ సూత్రం ప్రాథమికంగా 2 అర్థాలలో ఉంది. అందులో మొదటి అర్థాన్ని తీసుకుంటే బ్రహ్మ సర్వజ్ఞుడు అనేటువంటి విషయాన్ని ఈ సూత్రం ప్రస్తావన చేస్తోంది. పరమాత్మ సర్వజ్ఞుడు అని ఎలా తెలుస్తోంది అంటే శాస్త్రయోనిత్వాత్ అని సూత్రకారుడు చెప్తున్నాడు. శాస్త్రం అంటే మానవులకు హితాహితాలను ఉపదేశం చేసేటువంటి వేదం శాస్త్రం. మానవులకు హితం మంచిది ఏది, అహితం చెడు ఏది, మంచిని ఎలా ఆచరించుకోవాలి, చెడు ఎలా తప్పించుకోవాలి అనేటువంటి విషయాలను, మానవులకు కావలసినటువంటి విషయాలను బోధించేది, శాసించేది శాస్త్రమైతే ఆ శాస్త్రం వేదమే అవుతుంది. ఆ వేదాలకు ఉపదేష్ట, ఆ వేదాలకు కర్తలాంటి వాడు ఈ పరమాత్మ. కాబట్టి వేదోపదేష్ట కాబట్టి ఈయన సర్వజ్ఞుడు అవ్వాలి అని సూత్రకారుడు చెప్తున్నాడు. వేదోపదేష్ట అయితే సర్వజ్ఞుడు అయిపోయాడు అని దానికి ఒక చిన్న లాజిక్ని సూత్రంలో అంతర్నీతంగా పెట్టాడు. ఆ లాజిక్ ప్రకారం యద్యద్ విస్తరార్థం శాస్త్రం యస్మాత్ పురుష విశేషాత్ సంభవతి స తతోప్యధికతర విజ్ఞానః అని ఒక నియమం ఉంది. ఏదైనా ఒక శాస్త్రాన్ని రచించిన వ్యక్తి కానీ లేదా ఒక శాస్త్రాన్ని ప్రచారం చేసి ఒక శాస్త్రాన్ని డెవలప్ చేసిన వ్యక్తి కానీ ఉంటే ఆయన రచించిన లేదా ఆయన ప్రచారం చేసిన, ఆయన డెవలప్ చేసినటువంటి ఆ శాస్త్రంలో శ్రోతలకు తెలిసేటువంటి విజ్ఞానం కంటే ఆ శాస్త్రాన్ని రచించిన వాడికి, ఉపదేశం చేసిన వాడికి ఎక్కువ విజ్ఞానం ఉండాలి అని ఈ నియమం తాలూకు అర్థం. ఉదాహరణకు పాణిని గారిని తీసుకుంటే, పాణిని గారు వ్యాకరణ శాస్త్రాన్ని రచించారు మన భాషలో, లేదా ప్రచారణ చేశారు, లేదా పూర్వాచార్యులు చెప్పినటువంటి విషయాలని తనదైన శైలిలో ఉపదేశం చేశారు. ఆ చేసినటువంటి పాణిని గారు ఉపదేశం చేసినటువంటి వ్యాకరణ శాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళకి ఏ మేరకు వ్యాకరణ పరిజ్ఞానం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పరిజ్ఞానమే పాణిని గారికి ఉండి తీరాలి. స తతోపి అధికతర విజ్ఞానః అని ఈ నియమం చెప్తుంది. ఈ నియమం దాదాపు అందరిలోనూ సరిపోయేటువంటి నియమం. ఈ నియమం ప్రకారం చూసుకుంటే వేదాలను ఉపదేశం చేసినటువంటి పరమాత్మ వేదాలను విన్నటువంటి వాళ్ళకి ఎంత జ్ఞానం కలుగుతుందో లేదా వేదాలలో ఎంత జ్ఞానం అనేది ఉందో అంతకంటే ఎక్కువ విజ్ఞానం ఉన్నవాడు అని తెలుస్తుంది. వేదాలలో ఎంత జ్ఞానం ఉంది అంటే మానవులకు కావలసినటువంటి సమస్త విజ్ఞానము ఉంది. మానవులకు కావలసినటువంటి సర్వస్వము ఈ వేదాల్లో నిక్షిప్తమై ఉంది. మానవులకు కావలసిన సర్వస్వము వేదాలలో నిక్షిప్తమై ఉందంటే ఆ వేదాలను ఉపదేశం చేసినటువంటి పరమాత్మ ఈ వేదాల వల్ల కలిగేటువంటి జ్ఞానం కంటే ఎక్కువ స్థాయి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అంటే సర్వజ్ఞత్వంలో చివరి తారాస్థాయిని ఈయన అందుకుని ఉండాలి. అందుకుంటేనే ఆ నియమం, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నియమం సరిపోతుంది, లేకపోతే సరిపోదు. వేదాలలో అన్నీ ఉన్నాయి అనేటువంటి గిరీశం గారి డైలాగ్ కాదు ఇది. వేదాలు ఉండవలసినటువంటి వేద శాఖలు మనకు తెలిసిన దాంట్లో 1148 వరకు ఉండాలి లెక్క ప్రకారం. ఇన్ని ఋగ్వేద శాఖలు, ఇన్ని యజుర్వేద శాఖలు, ఇన్ని సామవేద శాఖలు, ఇన్ని అథర్వవేద శాఖలు అనే లెక్క చూసుకుంటే 1148 వరకు వేద శాఖలు ఉండాలి. ఆ 1100 చిల్లర వేద శాఖలలో
మానవులకు కావలసినటువంటి విజ్ఞానం ఎంత మేరకు అందుతుందో మనం ఊహించుకొని కూడా ఊహించుకోలేము. ఎందుకంటే ఆ 1100 చిల్లర వేద శాఖలలో మనకిప్పుడు దొరుకుతున్నవి 6-7 శాఖలు, మహా అయితే 10 శాఖలు మించి లేనేలేవు. ఈ 10 శాఖలలో ఉండేటువంటి విజ్ఞానమే మనం ఊహించినంత స్థాయిలో ఉంది అనుకుంటే 1100 చిల్లర వేద శాఖలలో ఉండేటువంటి విజ్ఞానం ఏ స్థాయిలో ఉంటుంది అని కనీసం కూడా మనం ఊహించలేము. ఈ 1148 అసలు సంఖ్యే కాదు, అనంతావై వేదాహ అనేటువంటి మాటను గనక పరిగణనలోకి తీసుకుంటే అనంతమైనటువంటి వేదశాఖలలో అనంతమైనటువంటి మనుషులకు కావలసినటువంటి విజ్ఞానం ఎంత మేరకు ఉంది అని ఎవరూ కూడా అంచనా వేయలేరు. ఎవరూ అంచనా వేయలేనటువంటి ఈ సర్వజ్ఞ కల్పమైనటువంటి వేదాన్ని ఉపదేశం చేసినటువంటి వాడు పరమాత్మ అయితే ఆయన మన అంచనాలకు మించినటువంటి సర్వజ్ఞుడు అని చెప్పుకోవటంలో ఏమీ ఆశ్చర్యం లేదు అని సూత్రకారుడు అంటున్నాడు. అందుకని శాస్త్రయోనిత్వాత్ అనేటువంటి మాటను ఆయన తీసుకొచ్చారు. ఆయన అలాంటి సర్వజ్ఞుడు అయితేనే, సర్వకాల సర్వావస్థలలో ఆయన జ్ఞానం సర్వవిషయకంగా ఉంటేనే ఇంత విస్తృతమైనటువంటి ప్రపంచాన్ని ఆయన సృష్టి చేయగలడు అని మనం చెప్పుకోగలము. లేకపోతే ఆ మాట చల్లని మాటగా తయారైపోతుంది అని కూడా ఆయన చెప్పాడు. ఆ విషయాన్ని గనక ఈ గద్యానికి మనం లింకప్ చేసుకోగలిగితే, ధర్మాన్ని ప్రధానంగా ప్రతిపాదన చేస్తున్నటువంటి వేదాలను బ్రహ్మగారికి సమర్పించినటువంటి ఆ హయవదనంతో వచ్చినటువంటి పరమాత్మ యొక్క మూర్తి, వేదాలను తిరిగి కొత్త సృష్టిలో ఉపదేశం చేసినటువంటి ఆ మూర్తి సర్వజ్ఞమూర్తి అని చెప్పుకోవటంలో ఏ సందేహము అక్కర్లేదు. ఆయన సర్వజ్ఞత్వానికి ప్రతీకగానే హయ శీర్ష లేకపోతే హయ వదన, హయగ్రీవ అనేటువంటి పేర్లు ఆయనకు వస్తున్నాయి. అలాంటి సర్వజ్ఞమూర్తిని, సర్వజ్ఞమూర్తి ద్వారా వేదాలను విని అందులో ధర్మాలను అర్థం చేసుకున్నటువంటి భద్రశ్రవాహ మొదలైనటువంటి మహానుభావులు చక్కగా మనసులో ధ్యానించుకుంటున్నారు అని ఈ గద్యంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇదం అభిగృణంతః ఉపధావంతి అని. ఏమంచ పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మే వేదాలను ఉపదేశం చేశాడు. ఆ వేదాలలోనే మానవులకు కావలసినటువంటి ధర్మాలు మొదలైనవన్నీ సమస్తము నిక్షిప్తమై ఉన్నాయి అని ఆ భద్రాశ్వవర్షంలో వారు, శ్రీ శుకుల వారు, మనము కూడా అందరము నమ్ముతున్నాము. దాని ప్రకారం భద్రశ్రవస ఊచుః. ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః ఇది అని వీళ్ళు మంత్రాన్ని, ఈ సర్వజ్ఞమూర్తి అయినటువంటి పరమాత్మకు చెందినటువంటి హయగ్రీవ మంత్రాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఏమని? ఓం నమో భగవతే, ఆ భగవంతుడికి నమస్కారము. ఆయన ధర్మమయమైనటువంటి మూర్తి, ధర్మస్వరూపుడు. ధర్మాయ, ఎలాంటి ధర్మస్వరూపుడు అంటే మానవులు కోరుకునేటట్లుగా ఏదో మంచి చేసేటువంటి ధర్మస్వరూపుడు అని చిన్న స్థాయి ధర్మస్వరూపుడు కాడు. ఆత్మ విశోధనాయ, మనస్సును శోధన చేసే, మనస్సును శుద్ధి చేసేటువంటి నిష్కామ ధర్మస్వరూపుడు. ఏ రకమైన కోరికలతో సంబంధం లేనటువంటి నిష్కామ కర్మస్వరూపుడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మకు ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః, నమస్కారము అని వీళ్ళు నమస్కారం చేసుకుంటున్నారు. ఈ మంత్రాన్ని ఉచ్చరించుకుంటున్నారు. ధర్మం అనేది మనస్సును శుద్ధి చేసినప్పుడు మాత్రమే దాని యొక్క పరిపూర్ణమైన ఫలితాన్ని అందించినట్లు, మనస్సును శుద్ధి చేయలేకపోతే కేవలం సుఖదుఖాలను మాత్రమే ఇచ్చే మాట అయితే ఆ ధర్మం తన యొక్క ప్రభావాన్ని పూర్తిగా చూపించనట్లే. అలాంటి అరకొర ప్రభావం ఉండేటువంటి ధర్మాన్ని పరమాత్మ ఉపదేశం చేయటం లేదు. పరమాత్మ ఉపదేశం చేసేది మనస్సును శుద్ధి చేసుకునేటువంటి చివరి స్థాయి ఉత్తమోత్తమైనటువంటి ధర్మాన్ని అనే సూచనను కూడా ఆ భద్రశ్రవాహ మొదలైనటువంటి వాళ్ళు, శ్రీ శుకుల వారు ఈ మంత్రంలో చూపిస్తున్నారు. చూపిస్తూనే ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః ఇది అనేటువంటి మంత్రాన్ని చెప్తున్నారు. భద్రశ్రవస, భద్రశ్రవ అనేటువంటి ఆయన సేవకులు, సేవక ముఖ్యులు వీళ్ళందరూ భగవంతుడిని ఇలా స్తుతి చేసుకుంటున్నారు.
అహో విచిత్రం భగవద్విచేష్టితం ఘ్నంతం జనోయం హి మిషన్ న పశ్యతి ధ్యాయన్నసద్యర్హి వికర్మ సేవితుం నిర్హృత్య పుత్రం పితరం జిజీవిషతి అని. భగవద్విచేష్టితం, ఆ భగవంతుడు చేసే పనులన్నీ అహో విచిత్రం, చాలా విచిత్రంగా ఉన్నాయి. భగవంతుడి యొక్క ఈ లీలా సృష్టి చాలా విచిత్రంగా ఉంది. ఈ లీలా సృష్టిలో భాగమైనటువంటి మానవుడు జన ఘ్నంతం మిషన్నపి న పశ్యతి, తనను పూర్తిగా సంహరిస్తున్నటువంటి లేదా తనను పూర్తిగా పూర్తి చేసేస్తున్నటువంటి కాలాన్ని చూస్తూ కూడా, ఘ్నంతం తననే సంహరిస్తున్నటువంటి కాలాన్ని చూస్తూ కూడా మిషన్ న పశ్యతి, కళ్ళు తెరుచుకునే ఉండి కళ్ళు తెరుచుకుని చూస్తున్నాను అనుకుంటూనే న పశ్యతి, చూడటం లేదు. చూస్తూనే ఉన్నాడు కానీ చూడటం లేదు. కళ్ళు తెరుచుకునే ఉన్నాడు, కాలాన్ని చూస్తూనే ఉన్నట్లున్నాడు కానీ కాలాన్ని గమనించలేకపోతున్నాడు. ఘ్నంతం జనోయం ఈ మిషన్ న పశ్యతి, అసలు దాని గురించిన ఆలోచనే చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు? ధ్యాయన్ అసద్, తుచ్చమైనటువంటి విషయాలను ఆలోచిస్తూ, ఏదో ఆలోచిస్తూ పరాకుగా ఉన్నటువంటి వాడు ఎదురుకుండా ఉండేటువంటి వ్యక్తిని కానీ వస్తువుని కానీ చూడలేకపోయినట్లుగా చూడలేకపోతున్నాడు. ధ్యాయన్ అసత్, ఏదో ఆలోచనలో ఉన్నాడు, ఆ ఆలోచన ఏమి పనికొచ్చేది కాదు, పనికొచ్చే విషయం మీద లేదు. ధ్యాయన్ అసత్ యర్హి వికర్మ సేవితం, తుచ్చమైనటువంటి ఆ విషయాలను ఆలోచిస్తూ తుచ్చమైనటువంటి వైషయిక సుఖాన్ని అనుభవించటానికి దానికోసం ఆలోచిస్తూ అతను చూడవలసినటువంటి తన కాలాన్ని, తనను హింసిస్తున్నటువంటి కాలాన్ని చూడలేకపోతున్నాడు. ధ్యాయన్ అసద్ యర్హి వికర్మ సేవితం. ఒకవేళ ఈ వైషయిక సుఖం కోసం కావాలంటే వికర్మ, వేదంలో పరమాత్మ చెప్పినటువంటి ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి అధర్మం, ఆ అధర్మాన్ని సేవించటానికి, అధర్మాచరణ చేయటానికి కూడా వెనకాడటం లేదు. దానికోసం ఆలోచన కూడా చక్కగా చేస్తున్నాడు. ధ్యాయన్ అసద్యర్హి వికర్మ సేవితం. ఎంత పాపానికి ఒడిగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడంటే నిర్హృత్య పుత్రం పితరం జిజీవిషతి. తనకు ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఒకవేళ కాలం చేస్తే వాళ్ళని నిర్హృత్య వదిలేసి పంపించేసేసి, వాళ్ళ బాడీస్కి చేయాల్సినటువంటి పనులన్నీ చేసి వాళ్ళని కడతీర్చేసేసి వాళ్ళు మిగిల్చినటువంటి డబ్బును తాను అనుభవించాలని అనుకుంటున్నాడు. నిర్హృత్య పుత్రం పితరం చ జిజీవిషతి. వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే వాళ్ళ తాలూకు ఆస్తులు ఏమైనా కలిసి వస్తాయా అని ఆలోచిస్తున్నాడు. ఆస్తులు కలిసి వస్తాయా అని ఆలోచిస్తున్నాడు, కానీ వాళ్ళు కాలం చేసినట్లే నేను కాలం చేస్తానా అని మాత్రం ఆలోచించటం లేదు. నిర్హృత్య పుత్రం పితరం జిజీవిషతి. చాలా ఆశ్చర్యంగా ఉంది. తెలివైనవాడు, చూస్తూనే ఉన్నవాడు, ఆలోచిస్తూనే ఉన్నవాడు, కానీ ఇదొక్క విషయాన్ని మాత్రం ఆలోచించలేకపోతున్నాడు. ఇది భగవంతుడి లీల తప్పు మరొకటి కావటానికి వీల్లేదు అని వీళ్ళు అంటున్నారు. అహో విచిత్రం భగవద్విచేష్టితం ఘ్నంతం జనోయం హి మిషన్ న పశ్యతి ధ్యాయన్ అసద్యర్హి వికర్మ సేవితుం నిర్హృత్య పుత్రం పితరం జిజీవిషతి. ఇందులో జీవులను తిట్టడం ఉంది కానీ పరమాత్మను పొగడ్డం ఏముంది అని అడిగితే వాళ్ళు అంటున్నారు, జీవులను నిందిస్తే మాకేమొస్తుంది? జీవులు ఇలా మాయలో పడిపోయారే, మాయలో పడిపోయినటువంటి ఈ జీవులు తాము ఆలోచించుకోలేకపోయినా, తాము చూడలేకపోయినటువంటి కాలాన్ని చూస్తే, ఆ కాలాన్ని ఎవరు చేతిలో పెట్టుకున్నారు అనే విషయాన్ని గమనిస్తే, ఆ కాలాన్ని చేతిలో ఉంచుకున్నటువంటి పరమాత్మ కనిపిస్తాడు కదా, అందరినీ నడిపించేటువంటి కాలచక్రాన్నే నడిపించే పరమాత్మ కనిపిస్తాడు కదా, ఆ పరమాత్మను చూడటానికి ప్రయత్నం అందరూ చేసుకోవలసిందే కదా అని చెప్పడమే మా యొక్క లక్ష్యం అని వాళ్ళు అంటున్నారు. అంటూ ఒకవేళ వీళ్ళు సామాన్య మానవులు చూడటం లేదు అంటే అందులో ఆశ్చర్యం లేదు.
సామాన్య మానవుడికి కడుపు నిండటం ఒక్కటే ప్రధానమైన విషయం, మిగతా ఆలోచనలేవి అతనికి రావు. కాబట్టి సామాన్య మానవుడి విషయం పెద్దగా మాట్లాడుకోవద్దు అని అంటారేమో. అలా అనకండి. వదంతి విశ్వం కవయస్వ నశ్వరం పశ్యంతి చాధ్యాత్మ విదో విపశ్చితః తథాపి ముహ్యంతి తవాజమాయయ సువిస్మితం కృత్యమజం నతోస్మితం అని చెప్తున్నారు. ఈ ఆలోచన లేకపోవటం కేవలం సామాన్య మానవులకి మాత్రమే కాదు, మహామహావిజ్ఞానులకు కూడా ఇది ఉంది. మహామహావిజ్ఞానులు, కవయ మహామహా పండితులు వదంతి విశ్వం నశ్వరం స్మ. ఈ ప్రపంచం వినాశమైపోయే ప్రపంచం, శాశ్వతమైన ప్రపంచం కాదు, తాత్కాలికమైన ప్రపంచం, క్షణికమైన ప్రపంచం అని చెప్పుకుంటూ వస్తున్నారు. పశ్యంతి చ అధ్యాత్మ విదో విపశ్చితః. వీళ్ళకంటే పై స్థాయి వాళ్ళు, అధ్యాత్మవిద కాస్తంత మనస్సును నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు, యోగాభ్యాసం చేయగలిగినటువంటి వాళ్ళు, మనస్సును నిలబెట్టి సమాధి స్థితిలోకి వెళ్ళి విపశ్చిత చాలా విలక్షణమైనటువంటి జ్ఞానశక్తిని పొంది ఆ సమాధి స్థితిలో ఈ విషయాన్ని ప్రత్యక్షంగా కూడా చూస్తున్నారు. ఈ ప్రపంచం శాశ్వతం కాదు అనే విషయాన్ని కళ్ళతో చూస్తున్నారు. వాళ్ళేమో పండితులేమో శాస్త్రాల్లో ఉండేటువంటి వాదాలను విని తెలుసుకుంటున్నారు. ఈ యోగులేమో కళ్ళతో చూసినంత స్పష్టంగా చూస్తున్నారు. కానీ తథాపి ముహ్యంతి తవ అజమాయయ. నీ మాయతో ఇద్దరూ మోహపడుతున్నారు. విన్నంతసేపు వాళ్ళు విన్నట్లున్నారు, చూసినంతసేపు వీళ్ళు చూసినట్లున్నారు. కానీ ఒకసారి వినటం ఆపేస్తే వాళ్ళు మామూలుగానే ఉంటున్నారు, ఒకసారి ఆ సమాధి స్థితి కనుక చెడిపోతే వీళ్ళు మామూలుగానే ఉంటున్నారు. ఇద్దరూ సమానమైపోతున్నారు. ఈ ఇద్దరూ సామాన్య మానవులతో సమానమైపోతున్నారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే నీ మాయే కారణం అవ్వచ్చు. ముహ్యంతి, వీళ్ళందరూ ఇలా మోహపడటానికి నీ యొక్క మాయే కారణం. నీ మాయ తప్ప మరొక కారణం అనేది లేదు. తథాపి ముహ్యంతి తవాజ మాయయ. అందువల్ల సువిస్మితం కృత్యం, నీ యొక్క ఈ కార్యం, నీ యొక్క ఈ పని, నీ చేష్ట సువిస్మితం, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అలాంటి సువిస్మితమైనటువంటి ఒకవైపు పండితుల్ని, మరొక వైపు యోగుల్ని, మరొక వైపు సామాన్య మానవుల్ని అందరినీ మోహింపచేసేటువంటి మాయను చేతిలో ఉంచుకున్నటువంటి అజం ఆ పరమాత్మను నతోస్మితం, నేను నమస్కరించుకుంటున్నాను. అందరినీ వ్యామోహింపజేయగలిగినటువంటి మాయ ఆయన చేతిలో ఉంది అంటే ఆ మాయా వ్యామోహానికి ఎవరూ అతీతులు కానేరరు అనేటువంటి పరిస్థితే ఉంటే ఆయన ఏ స్థాయి ప్రభావం ఉన్నవాడు అని చెప్పుకోనక్కర్లేదు. అలాంటి ప్రభావం ఉన్నటువంటి ఆ అజుణ్ణి, ఆ పరమాత్మను నేను నమస్కరించుకుంటున్నాను అని భద్రశ్రవాహ అనేటువంటి ఆయన సేవకులు అందరూ కూడా చెప్తున్నారు. వదంతి విశ్వం కమయస్మనశ్వరం పశ్యంతి చాధ్యాత్మ విదో విపశ్చితః తథాపి ముహ్యంతి తవాజ మాయయా సువిస్మితం కృత్యమజం నతోస్మితం అనే ఈ శ్లోకం. ఇంకొకటి ఆశ్చర్యంగా ఉంది. విశ్వోద్భవస్థాన నిరోధకర్మతే హ్యకర్తురంగీకృతమప్యపావృత యుక్తం న చిత్రం త్వయి కార్యకారణే సర్వాత్మని వ్యతిరిక్తే చ వస్తుతః. ఇంకొక విచిత్రం ఉంది. విశ్వోద్భవస్థాన నిరోధ కర్మతే. ఈ విశ్వం మొత్తం ఎక్కడి నుంచి పుట్టింది? ఎక్కడ ఈ విశ్వం, ఈ సృష్టి మొత్తం ఆశ్రయించుకుని ఉంది? మళ్ళీ తిరిగి ప్రళయకాలంలో ఎక్కడికి చేరుతోంది అంటే మూడిటికి సమాధానం నిన్నే చూపిస్తున్నారు. విశ్వోద్భవ స్థాన నిరోధాలు, విశ్వం తాలూకు సృష్టి, స్థానం స్థితి, నిరోధం ప్రళయం, ఈ మూడు పరమాత్మ యొక్క కర్మలు, తే కర్మ అని చెప్తున్నారు. కానీ మళ్ళీ అకర్తు, ఏ రకమైనటువంటి కర్తృత్వము ఆయనకి లేదు అని వాళ్ళే చెప్తున్నారు. అంగీకృతమపి అపావృత. ఈ కర్తృత్వం లేనటువంటి ఈయనకి, కర్తృత్వమే లేనటువంటి ఈయనకి ఈ విశ్వోద్భవ స్థాన నిరోధ కర్మ అనేది ఎలా కుదిరింది అంటే మాయతో అని చెప్తున్నారు.
మాయతో అంటే మాయ తాలూకు ఆవరణం ఈయనలో లేదు అని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. అంగీకృతమపి మాయను అంగీకరించినా కూడా అపావృత ఆవరణ మాత్రం లేదు, మాయ తన ఆవరణ కార్యాన్ని పరమాత్మలో చేయలేదు అని చెప్తున్నారు. మాయ ఉంది కానీ ఆవరించలేదు, కర్తృత్వం లేదు కానీ ఈ విశ్వోద్భవ స్థాన నిరోధాలన్నీ ఆయన వల్లే జరిగిపోతున్నాయి అని పరస్పర విరుద్ధంగా చెప్తున్నారు. విశ్వోద్భవ స్థాన నిరోధాలు ఉండాలి అంటే వీటన్నిటికీ కర్త ఆయన అవ్వాలి, ఈ కర్తృత్వం రావాలంటే మాయ ఉండాలి, మాయ ఉంటే ఆ మాయ తన పని తాను చేయాలి. ఇవేవీ జరగటం లేదు కానీ విశ్వోద్భవ స్థాన నిరోధాలు ఆయన వల్లే జరిగిపోతున్నాయి అని అంటున్నారు. ఇది యుక్తం అనే ఒప్పుకోవాలి, చిత్రం నా ఆశ్చర్యమైతే కాదు అని చెప్పుకోవాలి. ఎందుకు? త్వయి కార్యకారణే, మాయా అనేదాన్ని అడ్డం పెట్టుకుని ఈ కార్యాలన్నిటికీ ఈ పనులన్నిటికీ కారణంగా నువ్వు కనిపిస్తున్నావు. సర్వాత్మని వ్యతిరిక్తేచ వస్తుతః, ఈ మాయా కారణం, మాయ వల్ల కారణత్వం అనేది వస్తే లేదా మాయ ద్వారా ఈ కార్యాలన్నిటికీ కారణంగా నువ్వు అనిపిస్తే నువ్వు సర్వాత్మకంగా అనిపిస్తున్నావు. వస్తుతః నిజంగా ఆలోచిస్తే మాయ తాలూకు ప్రభావం నీలో లేదు అని అనుకుంటే వ్యతిరిక్తేచ వస్తుతః, ఈ కారణం అనేది కూడా నువ్వు కాదు, లేదా ఈ కారణత్వం నీలో లేదు, ఈ కార్యాలు ఇవేవి నీకు సంబంధించినవి కావు అని చెప్పుకుంటున్నారు. రెండూ కుదురుతాయి. రెండూ ఎలా కుదురుతాయి అంటే ఒకటేమో మాయకు తోసేస్తే కుదురుతుంది, ఇంకొకటి స్వాభావికంగా నీకు ఉన్నటువంటి స్వరూపం అని చెప్పుకుంటే కుదురుతుంది. స్వాభావికంగా స్వరూపం అలా ఉంటూ ఉండగానే మాయతో కానీ ఆ మాయ తాలూకు విశేషాలతో కానీ రకరకాల రూపాలు వచ్చి పడటం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేం కాదు, అది జరుగుతుంది. దాని ప్రకారం చూసుకుంటే ఇదేమీ ఆశ్చర్యకరం కాదు అని భద్రశ్రవసులు అంటున్నారు. విశ్వోద్భవస్థాన నిరోధ కర్మతే హ్యకర్తురంగీకృతమప్యపావృత యుక్తం న చిత్రం త్వయి కార్యకారణే సర్వాత్మని వ్యతిరిక్తే చ వస్తుతః అని. దీనికి ఉదాహరణగా బ్రహ్మసూత్రాల్లో బాదరాయణాచార్యులు వారు ఒక సూత్రం చెప్పారు, దేవాదివదపి లోకే అని. దేవతలు ఇలాంటి వాళ్ళందరూ లేదా స్వప్నాలను చూసేటువంటి వాడు, వీళ్ళందరూ కూడా మహాప్రభావంతో మానవులు ఊహించలేనటువంటి పనులు చేస్తూ ఉంటారు. మానవులు ఊహించలేనంత మాత్రాన వాళ్ళు ఆ పనులు చేయలేరు, లేదా ఆశ్చర్యకరమైనటువంటి పనులు వాళ్ళు చేయలేరు అని చెప్పుకోవటానికి ఏమీ లేదు. మానవుడికున్న సామర్థ్యం మేరకు వాళ్ళు పని చేయాలి అనేటువంటి నిర్బంధము లేదు. మానవుడి స్థాయి కంటే వాళ్ళు పై స్థాయిలో ఉండి పనిచేయచ్చు అని ఆ సూత్రం తాలూకు సంక్షిప్తమైనటువంటి తాత్పర్యం. దాని ప్రకారం చూసుకుంటే ఇలా రెండు పరస్పర విరుద్ధమైనటువంటి వాటిని సామాన్య మానవుడు లేదా సామాన్య జీవుడు భరించలేకపోవచ్చు, కానీ సామాన్య జీవుడి కంటే పై స్థాయిలో ఉండేటువంటి పరమాత్మకు ఇలాంటి విరుద్ధమైనటువంటి ధర్మాలు పెద్ద కష్టమేమి కావు అనైనా చెప్పుకోవచ్చు. లేకపోతే ఆత్మని చైవం విచిత్రాశ్చహి అని ఇంకొక బ్రహ్మసూత్రం. ఆ సూత్రం ప్రకారం చూసుకుంటే మనిషి కలలు కంటూ ఉంటాడు. కలలు కనేటప్పుడు ఆ కలల్లో పనికొచ్చేవి, పనికిరానివి, కుదిరేవి, కుదరనివి చాలా చాలా కనిపిస్తాయి. చూసే మనం కనే కలల్లో అన్నీ కూడా కుదిరేవేవీ ఉండవు, కొన్ని కుదరనివి కూడా ఉంటాయి. ఒకే మనిషి రెండు రకాల రూపాలను ధరించి ఉంటాడు, లేదా ఒకే మనిషి ఇంకొక రూపంలో ఉంటాడు, కానీ నొప్పి కానీ సుఖం కానీ తీపి కానీ కారం కానీ ఆ వ్యక్తి రూపంలో ఉండేటువంటి తనకే తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి విచిత్రమైనటువంటి వ్యవహారాలన్నీ కలల్లో జరుగుతాయి. ఆ రెండో వ్యక్తి ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు లేడు అని రెండు రకాలుగాను చెప్పుకోవాల్సి వస్తుంది. చెప్పుకునేటప్పుడు నిద్ర అనేది ఉన్నంత వరకు, కల సాగుతున్నంత వరకు ఆ రెండో వ్యక్తి ఉన్నట్లు, ఆ రెండో వ్యక్తి ఉన్నంత వరకు వ్యవహారం జరుగుతున్నట్లు, నిద్ర కళ ఇవన్నీ లేకపోతే ఒక్కడే పడుకున్నవాడు ఒక్కడే మిగిలినప్పుడు ఇవేమీ లేనట్లు అని రెండు రకాలుగాను చెప్పుకునే వీలు కుదురుతుంది. అలాగే మాయ ఉంటే, నిద్ర లాంటి మాయ ఉంటే
కల లాంటి ఈ సృష్టి, ఆ సృష్టికి సంబంధించిన కారణత్వం మొదలైనటువంటివి ఇవన్నీ ఉంటాయి. ఆ మాయే లేకపోతే, నిద్ర లేకపోతే కళ లేదు, దాని తాలూకు విశేషాలు లేవు అని చెప్పుకోవటంలో ఏమీ ఆశ్చర్యం లేదు అనే విషయాన్ని భద్రశ్రవసులు చెప్తున్నారు. చెబుతూ, మేము నీకు చాలా ఇష్టమైనటువంటి ఈ హయగ్రీవ రూపాన్ని ధ్యానిస్తున్నాం కదా, ఆ ధ్యానిస్తున్నటువంటి రూపం ఎలా ఉంది అంటే, వేదాన్ యుగాంతే తమసా తిరస్కృతాన్ రసాతలాద్యో నృతురంగ విగ్రహ ప్రత్యాదదేవై కవయే అభియాచతే తస్మై నమస్తే అవితథేహితాయ ఇతి అని చెప్తున్నారు. వేదాన్ యుగాంతే తమసా తిరస్కృతాన్, తమః ప్రభావం ఎక్కువగా ఉన్న తమోరూపంగా ఉండేటువంటి మధుకైటభులు అనేటువంటి రాక్షసుల వల్ల వేదాలు ఆ యుగాంతే, ఇంతకు ముందు సృష్టి పూర్తయ్యి ప్రళయం నడుస్తూ ప్రళయం చివరికి వచ్చినప్పుడు అవన్నీ పోగా, అవన్నీ బ్రహ్మగారికే గుర్తు రానటువంటి పరిస్థితి ఉండగా, రసాతలాత్, రాక్షసులు ఉండేది రసాతల ప్రాంతంలో కాబట్టి అక్కడి నుంచి నృతురంగ విగ్రహ, మొండెం వరకు నృ మనిషి, అక్కడి నుంచి గుర్రం తురంగ విగ్రహ, ఈ రెండూ కలగలిసినటువంటి రూపంతో ప్రత్యాదదే నువ్వు తీసుకొచ్చి ఇచ్చావు. ఎవరికిచ్చావు? కవయే, బ్రహ్మగారికి ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు? అభియాచతే, ఆయన కోరుకుంటున్నాడు, నన్ను సృష్టి చేయమన్నాడు పరమాత్మ, సృష్టి ఎలా చేయాలి, వేదాలు లేనిదే సృష్టి ఎక్కడి నుంచి సాగుతుంది, వేదాలు కావాలి, వేదాలు కావాలి అని కోరుకుంటున్నాడు. ఆ కోరుకుంటున్నటువంటి బ్రహ్మగారికి తీసుకొచ్చి ఇచ్చావు. కవయే అభియాచతే, ఇలా బ్రహ్మగారికే వేదాలను, సృష్టికి మూలమైనటువంటి వేదాలను ఇచ్చినటువంటి తస్మై నీకు నమస్తే, నమస్కారము. అవితథేహితాయ, సత్య సంకల్పుడమైనటువంటి నీకు నమస్కారము. బ్రహ్మగారు రావాలి, సృష్టి చేయాలి అనేది నీ సంకల్పం. ఆ సంకల్పానికి మధ్యలో ఈ మధుకైటభులు అడ్డం పడ్డారు. పడేసరికి నీ యొక్క సత్య సంకల్ప ప్రభావం వలన నువ్వే వచ్చి మళ్ళీ వేదాలను బ్రహ్మగారికి ఇచ్చేశావు. అలాంటి సత్య సంకల్పాన్ని చూపించేటువంటి నీ యొక్క ఆ నర తురంగ విగ్రహానికి నమస్కారము అని వీళ్ళు అంటున్నారు. వేదాన్ యుగాంతే తమసా తిరస్కృతాన్ రసాతలాద్యో నృతురంగ విగ్రహ ప్రత్యాదదేవై కవయే అభియాచతే తస్మై నమస్తే అవితథేహితాయ ఇతి అని. ఇంతవరకు ఈ ఒక గద్యము, ఒక మంత్రము, మిగతా 4 శ్లోకాలలో 6 గద్యపద్య భాగాలలో ఈ భద్రశ్రవసులు, భద్రాశ్వవర్షంలో ఉండేటువంటి భద్రశ్రవసులు వాళ్ళు చేసినటువంటి స్తుతిని చెప్పి, శ్రీశుకుల వారు హరివర్షే చాపి భగవాన్ నరహరి రూపేణ ఆస్తే తద్రూపగ్రహణ నిమిత్తం ఉత్తరత్ర అభిధాస్యే తద్దయితం రూపం మహాపురుష గుణభాజన మహాభాగవత దైత్య దానవ కుల తీర్థీకరణశీలాచరిత ప్రహ్లాద అవ్యవధాన అనన్య భక్తి యోగేన సహ తద్వర్ష పురుషైరుపాస్తే ఇదంచ ఉదాహరతి అని హరివర్షం గురించి చెప్తున్నారు. హరివర్షంలో భగవాన్, హరివర్షే చాపి భగవాన్, హరివర్షంలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? నరహరి రూపేణ ఆస్తే, నరసింహ రూపంలో ఉన్నాడు. నరసింహ రూపాన్ని భగవంతుడు ఎందుకు ధరించాడు? నర తురంగ విగ్రహం అంటే హయగ్రీవ విగ్రహాన్ని వేదాలను తిరిగి ఇవ్వటానికి ధరించాడు కదా, దీన్ని ఎందుకు ధరించాడు అంటే తద్రూపగ్రహణ నిమిత్తం ఉత్తరస్య అభిధాస్యే, ఉత్తరత్ర అభిధాస్యే. ఆయన ఈ నరహరి విగ్రహాన్ని ఎందుకు తీసుకోవలసి వచ్చింది, ఇలాంటి విశేషాలన్నిటినీ 7వ స్కంధంలో చెప్తాను, 7వ స్కంధంలో చెప్తాను. అది తద్దయితం రూపం, చాలా మంచి అందమైనటువంటి రూపం. పేరుకి సింహమే కానీ ఆయనేమి క్రూరంగా ఉండేటువంటి సింహం కాదు, అందమైనటువంటి సింహం. అలాంటి తద్దయితం రూపం, ఆ రూపాన్ని మహాపురుష గుణభాజన మహాభాగవత దైత్య దానవ కుల తీర్థీకరణశీలాచరిత ప్రహ్లాద ధ్యాయతి.
మహాపురుష గుణభాజన, మహాపురుషులకు ఉండేటువంటి గుణాలన్నిటినీ కలిగి ఉన్నటువంటి ప్రహ్లాదుడు. మహాపురుషులకు ఉండేటువంటి గుణాలు సామాన్య గుణాలను తీసుకుంటేనేమో వీర్యము, శౌర్యము లాంటి గుణాలు. ఉత్తమ పురుషులకి ఇంకా పై స్థాయి వాళ్ళకి ఉండేటువంటి మహాపురుష లక్షణాలను తీసుకుంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఇవన్నీ ఉన్నటువంటి ప్రహ్లాదుడు. మహాభాగవత, భక్తాగ్రేసరుడు, భక్తుల్లో కల్లా చాలా గొప్పవాడు. దైత్య దానవ కుల తీర్థీకరణ శీలాచరిత. ఈ ఒక్క పదంతోనే ఆయన గొప్పదనం చెప్పుకోవచ్చు. దైత్యులు, దానవులు అని రెండు జాతుల వాళ్ళు. ఒకళ్ళు దితిపుత్రులు, ఇంకోళ్ళు ధనుపుత్రులు. కానీ వాళ్ళిద్దరి యొక్క వ్యవహార శైలి మాత్రం సమానంగానే ఉంటుంది, కొంచెం తేడాతో. ఇద్దరూ పరపీడనే ప్రధానంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఈయన సమూలంగా మార్చేశాడు. దైత్య దానవ కులం, ఇటు దైత్య కులాన్ని అటు దానవ కులాన్ని, ఈ రెండిటినీ కూడా తీర్థీకరణం, పరమ పవిత్రంగా మార్చేశాడు. తన జన్మతో, తన యొక్క ఉపదేశంతో, తన యొక్క ఆదర్శంతో ఈ రెండు కులాల్ని, ఈ రెండు జాతుల్ని ఆయన సమూలంగా మార్చేశాడు. దానికి తగ్గట్లుగా ఆయన యొక్క శీలం, స్వభావం, లోపల ఉండేటువంటి గుణము, అంతఃసత్వము ఇవన్నీ ఉన్నాయి. ఆచరిత, ఆయన ఆచరణ కూడా అలాగే ఉంది. ఆయన ఆచరణ, ఆయన శీలం ఇవి చూసినటువంటి దైత్యులు, దానవులు వీళ్ళే మారిపోయారు, మారి పవిత్రమైపోయారు. వాళ్ళ వంశాలు వంశాలే, వాళ్ళ జాతులు జాతులే పవిత్రమైపోయినాయి. అలాంటి దైత్యదానవులనే పవిత్రం చేసినటువంటి మహాప్రభావం ఆయనది. అందుకే ఆయనకి ప్రహ్లాద అని పేరు. ఆయన యొక్క శాంతిని, పుట్టిన వెంటనే ఆయన మొహంలో కనిపించేటువంటి శాంతిని చూసి తండ్రి గారే పెట్టాడు ప్రహ్లాద అనే పేరు. అలాంటి ప్రహ్లాదుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. అవ్యవధానం అనన్య భక్తి యోగేన. ఈ ప్రహ్లాదుడు నరసింహ రూపాన్ని, నరసింహ రూపంలో ఉండేటువంటి పరమాత్మను అవ్యవధాన, ఏ రకమైనటువంటి అడ్డు లేకుండా ఉపాసన చేస్తూ ఉంటాడు. అలాగే అనన్య భక్తి యోగేన, అవ్యభిచరితంగా ఇంకొక వైపుకి మళ్లించకుండా భక్తిని ఉంచుకుని ఉపాసన చేసుకుంటూ ఉంటాడు. భగవంతుడికి భక్తుడికి అడ్డమేంటి అనేది ఒక పెద్ద ప్రశ్న. భక్తుడు భగవంతుడు ఇద్దరు కలిసిపోయారు కదా అన్నట్లుంటుంది. కానీ భగవంతుడికి భక్తుడికి మధ్య ఆ భక్తుడు మనసులో ఉండేటువంటి కోరిక అనేది అడ్డం. భక్తుడు భగవంతుడి ద్వారా అందుకోదలుచుకున్నటువంటి ప్రయోజనం అనేది అడ్డం. అది క్రమంగా ఈ భక్తుడికి ప్రయోజనం మాత్రమే కనిపించేటువంటి స్థితికి చేరుకుందంటే ఇంకా భగవంతుడు కనిపించడు, ప్రయోజనం మాత్రమే కనిపిస్తుంది. అసలు ఈ ప్రయోజనం అనేది భగవంతుణ్ణి భక్తుడికి దూరం చేసేటువంటి వ్యవధానం. బై గాడ్స్ గ్రేస్ ఈ ప్రహ్లాదుడికి ఇలాంటి వ్యవధానం అనేది లేనే లేదు. ఆయన జన్మతః ఇది లేనే లేదు. ఆయన అవ్యవధాన భక్తి యోగంతో, ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా, భగవంతుడితో ఏ వ్యాపారము చేయకుండా కేవల భక్తితో మునిగి ఉండేటువంటి వాడు. అనన్య భక్తి యోగం, ఆయనకి ఇంకొక వ్యక్తి, ఇంకొక వస్తువు, ఇంకొక రూపం అనేది లేనే లేదు. అనన్య భక్తి, ఉన్నది ఒకే ఒక పరమాత్మ అనేటువంటి దృష్టిలో ఉండే భక్తి. ఆ భక్తి యోగంతో ఆయన ఉపాసన చేస్తున్నాడు. ఉపాస్తే సహ తద్వర్ష పురుషై, ఆయన తనతో పాటు చాలామందిని మార్చేశాడు కదా. ఆ మార్చినటువంటి వాళ్ళందరూ ఈయనతో కలిసి వర్షంలోనే, హరివర్షంలోనే నివాసం ఉంటున్నారు. నివాసం ఉండేటువంటి తన సహచరులతో కలిసి, తానే మార్చినటువంటి ఈ దైత్య దానవ అసురాదులతో కలిసి ఆయన ఉపాసన చేసుకుంటూ హరివర్షంలో ఉంటున్నాడు. ఉపాసన చేసేటప్పుడు ఉచ్చరించవలసినటువంటి మంత్రాన్ని కూడా ఇదంచ ఉదాహరతి, చెప్పబోయేటువంటి మంత్రాన్ని కూడా చెప్తున్నాడు. హరివర్షే చాపి భగవాన్ నరహరి రూపేణాస్తే తద్రూపగ్రహణ నిమిత్తం ఉత్తరత్ర అభిధాస్యే తద్దయితం రూపం మహాపురుష గుణభాజన మహాభాగవత దైత్య దానవ కుల తీర్థీకరణశీలాచరిత ప్రహ్లాద అవ్యవధాన అనన్య భక్తి యోగేన సహ తద్వర్ష పురుషైరుపాస్తే ఇదంచ ఉదాహరతి అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఏ మంత్రం చెప్తున్నాడు ప్రహ్లాదుడు అంటే, ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర
కర్మాశయాన్ రంధయ రంధయ తమోగ్రసగ్రస ఓం స్వాహ అభయమభయమాత్మని భూయిష్ఠా ఓం క్షరౌం అనే మంత్రాన్ని చెప్తున్నాడు. యథాప్రకారం ఓం నమో భగవతే నరసింహాయ అని ప్రారంభించాడు. భగవంతుడైనటువంటి నరసింహుడికి నమస్కారము అని చెప్పాడు. ఈ నరసింహుడు ఎలాంటివాడు? తేజసే, తేజస్సులకు కూడా తేజస్సు లాంటివాడు, వెలుగులకే వెలుగులను అందించేటువంటి వాడు. లోకంలో వెలిగేటువంటి సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా తేజశక్తిని ప్రసాదించేటువంటి స్వప్రకాశ చైతన్యమూర్తి. అలాంటివాడు తేజసే. ఇలాంటి నీకు నమస్కారము. ఆవిర్భవ, నువ్వు మాకు అతి ప్రకటంగా ప్రత్యక్షంగా కళ్ళకి కనిపించు. నువ్వు కళ్ళకి కనిపిస్తేనే కదా నీ రూపం అనేది మా మనసులో ముద్ర వేసుకుంటుంది. కాబట్టి ఆవిర్భవ, అతి ప్రకటంగా ఒకసారి ప్రత్యక్షం అవ్వటం కాదు, ఆవిర్భవ మళ్ళీ మళ్ళీ ప్రత్యక్షం అవుతూనే ఉండు. ఎప్పుడూ నిరంతరం నీ రూపమే మనసులో ఉండేటట్లుగా నువ్వు ఆవిర్భవించు. ఆవిర్భవ. వజ్రనఖ, నీ గోళ్ళు వజ్రాల్లాంటి కఠినమైనటువంటి గోళ్ళు. వజ్రదంష్ట్ర, నీ కోరలు, నీ నోట్లో ఉండేటువంటి సింహం నోట్లో ఉండేటువంటి కోరపళ్ళు వజ్రాల్లాగా కఠినంగా ఉండేటువంటివి అటువంటివి. వీటితో ఈ వజ్ర నఖాలతోనూ వజ్రదముష్ట్రాలతోనూ కర్మాశయాన్ రంధయ, మాకుండేటువంటి కర్మ వాసనలను మొత్తం చీల్చేసేసేయి. మాకుండేటువంటి ఈ కర్మ ద్వారా వచ్చినటువంటి రాగద్వేషాదులన్నిటినీ కూడా చీల్చివేసేసేయి. చీల్చేసి నీ వజ్ర నఖాలతో కానీ వజ్రదముష్ట్రాలతో కానీ వాటన్నిటినీ రూపుమాపేసేయి. రంధయ నిర్దహ, మొత్తం కాల్చేసినట్టు చేసేసేయి. తమోగ్రసగ్రస, మాకుండేటువంటి అజ్ఞానం దీన్ని నువ్వు మింగేసేయి. తమోగ్రసగ్రస, మాకు అజ్ఞానాన్ని మిగల్చొద్దు. ఓం స్వాహ. అభయమభయం, మాకు అభయాన్ని ప్రసాదించు. ఎలాంటి అభయం? అసలు భయం అనే దానికి ప్రసక్తే లేనటువంటి అభయం, దాన్ని అభయం ప్రసాదించు. ఎక్కడ? ఆత్మని, మా మనసులలో. ఈ అభయం ఆత్మని త్వం భూయిష్ఠా, నీవు మా మనసులలో నిరంతరం ఉంటూ ఉండు. నువ్వు నిరంతరం గనక మనసులో ఉంటే అభయం అనేది దానంతరదే కుదురుతుంది అని చెప్పాడు. చెప్పి నరసింహ బీజమైనటువంటి ఓం క్షరౌం అనేటువంటి బీజాక్షరాన్ని కూడా చెప్పాడు. బీజం అంటే ఆ ఉపాస్యమైనటువంటి దేవతా స్వరూపంగా ఉండేటువంటి ఒక అక్షరం. మన వ్యావహారిక భాషలో ఒక అక్షరం, నిజంగా చూసుకున్నప్పుడు కొన్ని అక్షరాల సమ్మేళనంగా ఉండేటువంటి రూపం. బీజం దేవస్య మూర్తిర్హి తత్స్మృతే సప్రసీదతి అని తాంత్రిక మర్యాద. ఈ బీజాక్షరం అనేది ఆయా దేవతల యొక్క మూర్తి, ఆయా దేవతల యొక్క శబ్దమయమైనటువంటి మూర్తిగా ఉంటుంది. ఈ శబ్దమయమైనటువంటి ఈ బీజాక్షరాలను ఉచ్చరించుకున్నాం, గురూపదేశం పొంది ఉచ్చరించుకున్నాం, ఆ బీజాక్షరాలను మనసులో తలుచుకుంటూ ఉన్నా సరే ఆ మూర్తి, ఈ బీజాక్షరాల యొక్క ప్రతిపాద్యమైనటువంటి మూర్తి అనుగ్రహిస్తుంది అని తంత్రశాస్త్రం చెప్తోంది. ఆ తంత్రశాస్త్రంలో చెప్పేటువంటి బీజాక్షరాన్ని ఈయన నరసింహ బీజాక్షరాన్ని ఈయన ఇక్కడ చెప్పి ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర కర్మాశయాన్ రంధయ తమోగ్రసగ్రస ఓం స్వాహ అభయమభయమాత్మని భూయిష్ఠా ఓం క్షరౌం అని మంత్రాన్ని చెప్పాడు. చెప్పి ఆ నరసింహావతారంలో ఉండేటువంటి పరమాత్మను స్తుతి చేయటాన్ని ఇలా మొదలుపెట్టాడు. స్వస్త్యస్తు విశ్వస్య ఖలః ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మిథో ధియా మనశ్చ భద్రం భజతా దధోక్షజే ఆవేశ్యతాం నో మతిరప్యహైతుకి. చాలా ఉత్తమ స్థాయిల్లో కల్లా ఉత్తమోత్తమ స్థాయిని పొందినటువంటి సాధకుడిన, శాంతిలోనూ పర సహిష్ణుతలోనూ చాలా గొప్పవాడు ఆయన. అందుకని ప్రారంభమే స్వస్తియస్తు విశ్వస్య, ఈ ప్రపంచం మొత్తానికి మంచి జరుగుగాక, ఈ ప్రపంచంలో ఉండేటువంటి జీవులందరికీ ప్రతి జీవుడికి మంచి జరుగుగాక
స్వస్తియస్తు విశ్వస్య. విశ్వ అంటే ఒకవైపు ప్రపంచం అవ్వచ్చు, లేదా జీవుడు అవ్వచ్చు. ఈ ప్రపంచమే లేదా ప్రపంచంలో ఉండేటువంటి జీవులు అందరికీ కూడా మంచి జరుగుగాక అనే ప్రార్థనతో మొదలుపెట్టాడు. స్వస్తియస్తు విశ్వస్య. అందరికీ మంచి జరగాలనుకోవటం మంచి పని కాదు. అందరూ అంటే మంచి చెడు కలిసిన వాళ్ళు అందరూ ఉంటారు. అందులో చెడ్డవాళ్ళకు కూడా మంచి జరగాలి అని కోరుకుంటే, వాళ్ళు మనసులో అనుకున్నవన్నీ జరగాలి అని అనుకుంటే, వాళ్ళు అనుకున్నట్లుగా మంచి వాళ్ళని హింసించటం అనే పని కూడా జరగాలి అని కోరుకున్నట్లు అవుతుంది. కాబట్టి మంచి వాళ్ళకి మంచి జరగమని కోరుకోవాలే తప్ప అందరికీ లేదా చెడ్డవాళ్ళకు కూడా మంచి జరగాలి అని కోరుకోవటం తెలివైన పని కాదు అని ఎవరైనా అంటారేమోనని దానికి ముందు జాగ్రత్తగా కలహ ప్రసీదతాం అని అంటున్నాడు. కలహ దుర్జనుడు ప్రసీదతాం ప్రసన్నమైన మనస్సుతో ఉండుగాక. అతనికి మంచి జరగాలి, కానీ అతని మనస్సు ప్రసన్నంగా ఉండాలి. మంచి వాళ్ళని హింసించాలి అనేటువంటి కోరిక అతనికి ఉండకూడదు. కాబట్టి స్వస్తియస్తు విశ్వస్య కలహ ప్రసీదతాం. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి దోషం లేదు అని అంటున్నాడు. ఓన్లేండి చెడ్డవాళ్ళకి మనసు మారిపోవచ్చు, వాళ్ళ మనసు ఇటువటుగా కావచ్చు. కానీ ఈ సృష్టిలో కొన్ని రకాల ప్రాణులు ఉన్నాయి. అవి ఎప్పుడూ ఇతర ప్రాణులతో విద్వేషాన్ని మాత్రమే కలిగి ఉంటాయి, లేదా కొన్ని ప్రాణులతోనైనా విద్వేషంతో కలిసే పుడతాయి. పాము ముంగిస, పులి, జింక, ఏదో కుక్క, మేక, ఇలాంటి కొన్ని ప్రాణులు ఉన్నాయి. ఇవి తాము కాక ఇతర ప్రాణులతో విరోధంతోనే పుడతాయి. అలాంటి వాటిని పట్టుకుని కలహ ప్రసీదతాం అని అన్నంత మాత్రాన ఈ సృష్టిలో ఉండేటువంటి వైచిత్ర్యం అనేది ఎక్కడి నుంచి పోతుంది అని అడిగితే దానికి అంటున్నాడు, ధ్యాయంతు భూతాని శివం మిథో ధియా. ఈ భూతాన్ని సృష్టిలో ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా మిథ ఒకరికొకరు లేదా ఒకదానికొకటి ధ్యాయంతు శివం పక్క ప్రాణికి మంచే జరగాలి అనే ఆలోచనే చేసుకోవాలి. ధియా మనసులో ప్రతి ప్రాణి ఇదే ఆలోచించుకోవాలి. ఏమని ఆలోచించుకోవాలి? నా తోటి ప్రాణికి, నా సాటి ప్రాణికి మంచి జరగాలి, శివం మంగళమే జరగాలి అని ఆలోచించుకోవాలి. ఇది నా ప్రార్థన. ధ్యాయంతు భూతాని శివం మిథో ధియా. ఇది సాధ్యమేనా? ప్రపంచంలో ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా మంచి ఆలోచించటము, వాటన్నిటినీ కూడా మంచిగా మార్చటం అనేది సాధ్యమేనా అంటే సాధ్యం అనే అంటున్నాడు ఆయన. మనశ్చ భద్రం భజతాత్. ఏ ప్రాణికైనా సరే ఆ ప్రాణికి ఉన్నటువంటి మనస్సు కనుక ఉపశమం వైపు వెళితే, మంచి వైపుకు మళ్ళితే మనసు మంచిగా మారటం అనేది పెద్ద పని కాదు. కాబట్టి ప్రతి ప్రాణి తాలూకు మనస్సు కూడా భద్రం భజతాత్. మనశ్చ భద్రం భజతాత్. ఇంతమంది ప్రాణులు, ఇన్ని ప్రాణులు, వీటి యొక్క మనసులన్నీ మంచిగా మారిపోవటం అనేది సాధ్యపడేదేనా అంటే అధోక్షజే ఆవేశ్యతాం. ఏ ప్రాణి యొక్క మనసైనా సరే అధోక్షజుడి మీద గనక మళ్ళినట్లయితే, ఏ ప్రాణి తాలూకు మనస్సైనా సరే అధోక్షజుడిలో ఇంద్రియాల యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటి పరమాత్మలో కుదురుకున్నట్లయితే మంచిగా మారేందుకు అవకాశం ఉంటుంది. అధోక్షజే ఆవేశ్యతాం. అందువల్ల నో మతి, మా అందరి మతులు, మా అంటే మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రాణులన్నిటి యొక్క మతులు, బుద్ధులన్నీ కూడా అధోక్షజే ఆవేశ్యతాం. అధోక్షజుడి మీదకే మళ్ళీపోవాలి. అందులోనూ మతిరపి అహైతుకి. ఇది కేవలం ఏదో నాకు ఆయన మీద మనస్సు పడితే నాకేం వస్తుంది అనేటువంటి ఆలోచనతో కాదు, నిష్కామంగా ఏ రకమైనటువంటి కామన లేకుండా ఇవన్నీ వెళ్ళిపోవుగాక. ఇందులో వీరు వారు అనే మినహాయింపు లేదు. పరస్పరం విరుద్ధంగా ఉండేటువంటి వాళ్ళు, మంచివాళ్ళు కాని వాళ్ళు, లేదా ఇంకో రకంగా ఉండేవాళ్ళు, మనస్సు మారని వాళ్ళు, ఎవరు ఎన్ని రకాలుగా ఉన్నా సరే వాళ్ళందరూ కూడా తమ తమ మనసులన్నిటినీ ఆ అధోక్షుడి మీదే నిలబెట్టేసుకోవాలి. నిలబెట్టేసుకుని అహైతుకమైనటువంటి నిష్కామమైనటువంటి భక్తిని సాధించాలి అని ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తున్నాడు.
స్వస్త్యస్తు విశ్వస్య ఖలః ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మిథోధియా మనశ్చ భద్రం భజతా దధోక్షజే ఆవేశ్యతాం నో మతిరప్యహైతుకి. ఇలా నిష్కామ భక్తి అనేది ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి అందటం అనేది సాధ్యపడే పనేనా అని అంటే దానికి మాత్రం ఆయన చెప్తున్నాడు, ఒకేసారి రావాలని నేనేమీ అనటం లేదు, క్రమక్రమంగా వస్తే చాలు. క్రమక్రమంగా అందరి మనసులు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అందరి మనసులు చివరికి నిష్కామ భక్తి వైపుగా మళ్ళితే చాలు అని అంటున్నాడు. దానికి తగ్గట్లుగానే మాగార దారాత్మజ విత్తబంధుషు సంగో యది స్యాద్ భగవత్ ప్రియేషునః యః ప్రాణవృత్త్యా పరితుష్ట ఆత్మవాన్ సిద్ధ్యత్యదూరాత్ న తథేంద్రియ ప్రియః అని అంటున్నాడు. వీళ్ళందరి మనస్సుల్లోనూ నిష్కామ భక్తి అనేది ఎందుకు రాకపోవచ్చు, ఎందుకు అది సాధ్యపడదు అని అంటున్నారు అంటే, అందరి మనస్సుల్లోనూ ఆగార దార ఆత్మజ విత్త బంధుషు సంగ, వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు అలాగే భార్య పిల్లలు బంధువులు లేదా ధనము వీటన్నిటితోనూ ఆసక్తి అనేది వాళ్ళ మనస్సుల్లో నిండిపోయి ఉంది. ఇంత ఆసక్తి మనసులో నిండిపోతే అసలు నిష్కామ భక్తి అనేది సాధ్యపడుతుంది అని ఎవరూ నమ్మటం లేదు. ఈ ఆసక్తే గనక తొలగిపోతే, ఈ ఆసక్తి అనేది పోతే అహైతుక మతి అనేది కుదురుతుంది అని అందరూ నమ్మచ్చు. కాబట్టి మాగార దారాత్మజ విత్తబంధుషు సంగ, మా అందరికీ ముందు ఈ ప్రాపంచిక విషయాల మీద ఉండేటువంటి ఆసక్తి లేకుండా ఉండుగాక. అది గనక లేకపోతే ఇది కుదురుతుంది అనే విషయం అందరూ ఒప్పుకుంటారు. ఒకవేళ గనక సంఘం ఆసక్తి అనేది తప్పనిసరి అయితే, ఏదో ఒక దాని మీద ఆసక్తి ఉండి తీరాలయ్యా, ఏదో ఒక వ్యసనం ఉండాల్సిందే అనే మాట అయితే, యది స్యాత్ సంగః యది స్యాత్ భగవత్ ప్రియేషునః, భగవంతుడు ప్రియుడుగా ఉండేటువంటి వాళ్ళు లేదా భగవంతుడికి ప్రియంగా ఉండేటువంటి వాళ్ళు, అలాంటి భక్తులతో సంబంధం ఉంటే చాలు. మా మనసుల్లో ఉండేటువంటి ఈ ఆసక్తులు ఈ సంబంధాలు ఇవన్నీ పోయి భగవద్భక్తులతో సంఘం అనేది వస్తే చాలు. భగవద్భక్తులతో సంఘం వచ్చినా సరే ఈ మార్పు అనేది సాధ్యపడుతుంది అని అంటున్నాడు. మాగార దారాత్మజ విత్తబంధుషు సంగో యది స్యాత్ భగవత్ ప్రియేషునః, సంఘం అనేది తప్పనిసరి అయితే అది ఆగారదారాత్మజ విత్తబంధుషు వద్దు. ఒకవేళ అది సంఘం తప్పనిసరి అయితే భగవత్ ప్రియేషు భగవద్భక్తులతో ఉండాలి. అసలు సంఘం అనేది చేస్తే మాగార దారాత్మజ విత్తబంధుషు వీళ్ళతో కాదు వీటితో కాదు, కేవలం భగవద్భక్తులతోనే చేయాలి. భగవద్భక్తులతోనే సంఘం, వేరే వేటితోనూ సంఘం ఉండకూడదు అని చెప్తున్నాడు. ఒకవైపు ప్రార్థన, మరొక వైపు సూచన, రెండూ చేస్తున్నాడు. ఏమీ సంబంధం లేకుండా, ఏ వస్తువు మీద ఆసక్తి లేకుండా, ఏ ఇంట్రెస్టు లేకుండా ఎలా బతుకుతారండి అంటే, యః ప్రాణవృత్త్యా పరితుష్టః, ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలి, ఈ శరీరంలోనే కదా సాధన చేయాలి. కాబట్టి శరీరం నిలబడాలి అంటే ఈ శరీరం నిలబడటానికి, శరీరంలో ప్రాణం కుదురుగా బలంగా ఉండటానికి ఎంత మేరకు ఆహారం ఉంటే అంత ఆహారం దొరికితే చాలు అని అంతటితోనే సంతృప్తి చెందటం అనేది అలవాటైతే, ఆత్మవాన్ మనస్సును నిగ్రహించుకోవటం అనేది గనక అలవాటైతే, సిద్ధ్యత్యదూరాత్ తొందరగా ఈ సిద్ధి కనిపిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం తొందరగా లభిస్తుంది. ఈ శరీరాన్ని నిలబెట్టుకోవచ్చు, మనస్సును మాత్రం నిగ్రహించుకోవటం, ఈ రెండూ చేసుకుంటే గనక సాధన అనేది తొందరగా సిద్ధిస్తుంది. సాధన సిద్ధిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కానీ సిద్ధి అనేది ఇక్కడే ఉంది. నతథా ఇంద్రియ ప్రియ సిద్ధ్యతి, కేవలం ఇంద్రియాలకు ఇష్టమైనట్లుగా, ఇంద్రియాలకు ప్రీతి కలిగేటట్లుగా నడుచుకునే వ్యవహారం ఉంది కదా, ఆ వ్యవహారం ఉన్నవాడికి సిద్ధి అనేది రాదు. ఇంద్రియాలకు ఇష్టం వచ్చినట్లుగా నడిపించుకునేటువంటి వాళ్ళకి సిద్ధి లేదు.
ఇంద్రియాలను నిగ్రహించుకుని మనసును కూడా నిగ్రహించుకుని శరీరాన్ని మాత్రం ఉంచుకుని దాని అలాగే నిలబెట్టి ఆ నిలబెట్టినటువంటి శరీరంతో సాధన చేసేవాడికి సిద్ధి, ఈ ప్రశ్నలకు సమాధానం అన్నీ దొరుకుతాయి. అలాంటి సాధన చేసే వాళ్ళకి భగవద్భక్తులతో తప్ప మిగతా ఆగారదారాత్మజ విత్తబంధుషు అనేటువంటి వాటితో సంబంధం అనేది అక్కర్లేదు, కుదరదు అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. మాగార దారాత్మజ విత్తబంధుషు సంగో యది స్యాద్ భగవత్ప్రియేషు నః యః ప్రాణవృత్త్యా పరితుష్ట ఆత్మవాన్ సిద్ధ్యత్యదూరాన్ న తథేంద్రియ ప్రియ. బానే ఉంది. మీరు సంఘం లేకుండా ఉండాలి అన్నారు, ఎవ్వరితోనూ సంబంధం పెట్టుకోకుండా ఏకాకిగా ఉండిపోదామని అనుకుంటే మళ్ళీ భగవద్భక్తులతో సంగము అని కలిపారు కదా. భగవద్భక్తులతో సంగమం వలన ఏం లాభం కలుగుతుంది అంటే చెప్తున్నాడు, యత్సంగలబ్ధం నిజవైర్య వైభవం తీర్థం ముహు సంస్పృశతాం హి మానసం హరత్యజోంత శృతిభిర్గతోంగజం కోవై నసేవేత ముకుంద విక్రమం అని. భగవద్భక్తులతో ఉండేటువంటి సంబంధాన్ని తక్కువ అంచనా వేయకండి. దాని ప్రభావం చాలా చాలా గొప్పది. ఎందుకంటే యత్ సంగలబ్ధం, భగవద్భక్తులతో సంగం వలన సంబంధం వలన ఒక లాభం ఉంది. ఏమి లాభం? ముకుంద విక్రమం, పరమాత్మ యొక్క ముకుందుడి యొక్క విక్రమం, ఆయన యొక్క చేష్ట లేదా ఆయన యొక్క విశేషం ఇది తెలుస్తుంది. ఇది నిజ వైర్య వైభవం, ఆయనకు మాత్రమే చాతనైన, ఆయనకు మాత్రమే ఉండేటువంటి సామర్థ్యం తాలూకు వైభవం, ఆ విశేషం తెలుస్తుంది. నిజవీర్య వైభవం ముకుంద విక్రమం. ఇది తీర్థం, ఒక పుణ్యతీర్థం లాంటిది. పుణ్యతీర్థం కంటే కూడా చాలా గొప్పది ఇది. పుణ్యతీర్థంలో ఎవరైనా స్నానం చేస్తే ఏమవుతుంది అంటే, ఆ పుణ్యతీర్థాన్ని పుణ్యతీర్థంగా భావించి భక్తిగా దాన్ని పొల్యూట్ చేయకుండా, దాన్ని పాడు చేయకుండా, అవమానం చేయకుండా, అధర్మంగా నడుచుకోకుండా స్నానం చేస్తేనేమో శరీరమలంతో పాటు లోపల పాపమలం అనేది కూడా పోతుంది. ఆ బుద్ధితో చేయకపోతే, నీళ్లు అనేటువంటి దృష్టితో చేస్తే శరీరం మీద ఉండేటువంటి మాలిన్యం పోతుంది. తీర్థం దాని యొక్క లక్షణం ఇది. కానీ ఈ తీర్థం ముకుంద విక్రమం నిజవీర్య వైభవం అనేటువంటి తీర్థం ముహుస్సంస్పృశతాం, తనను మళ్ళీ మళ్ళీ ముట్టుకునేటువంటి వాళ్ళకి మానసం అంగజం హరతి, మనసులో ఉండేటువంటి మాలిన్యాలన్నిటినీ, రాగద్వేషాలు లాంటి మాలిన్యాలన్నిటినీ పూర్తిగా తొలగించేస్తుంది. ఈ తీర్థం అనేది ముకుంద విక్రమం అనేటువంటి తీర్థం మామూలు తీర్థాల కంటే చాలా చాలా రెట్లు గొప్పదైనటువంటి తీర్థం. అయితే మామూలు తీర్థాల్లో ఉండేటువంటి నియమం ఇక్కడ కూడా వర్తిస్తుంది. మామూలు తీర్థాలలో, పుణ్యతీర్థాలలో స్నానం చేసేటప్పుడు శ్రద్ధగా స్నానం చేయటం, భక్తిగా చేయటం, దాన్ని పాడు చేయకపోవటం లాంటి విశేషాలు ఉండవలసి వచ్చినట్లుగానే ఈ తీర్థాన్ని కూడా ఈ భగవద్భక్తులతో కలిసి లోపలికి తీసుకోవాలి, లోపలికి శ్రద్ధగా తీసుకోవాలి. హరతి అజహ అంతః శృతిభిర్గత, ఇలా లోపలికి తీసుకున్నట్లయితే ఆ తీర్థం ద్వారా, ఈ ముకుంద విక్రమం ద్వారా లోపలికి ఆ ముకుందుడు కూడా ప్రవేశిస్తాడు. అజుడైనటువంటి, జన్మనే లేనటువంటి ఆ ముకుందుడు కూడా లోపలికి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఈ పనిని చేపడతాడు. హరతి అజహ అంతః శృతిభి గత అంగజం. భగవద్భక్తులతో సంబంధం పెట్టుకుంటే, వాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటే, వాళ్ళ మాటల ద్వారా పరమాత్మ తాలూకు వైభవం చెవులకు ఎక్కుతూ ఉంటే, ఆ చెవులకు ఎక్కుతున్నటువంటి వైభవం గుండా పరమాత్మ లోపలికి ప్రవేశిస్తాడు. చెవుల గుండానే పరమాత్మ లోపలికి ప్రవేశిస్తాడు. ప్రవేశించి మనసు దాకా వెళ్ళి మనసులో ఉండేటువంటి మాలిన్యాలన్నిటినీ ఊడ్చిపారేస్తాడు. హరత్యజోంత శృతిభిర్గతం గజం. ఇంత ప్రయోజనం ఉంది కాబట్టి కోవైన సేవేత, భగవద్భక్తుల్ని ఎవరు సేవించకుండా ఉండాలి. భగవద్భక్తులతో సంబంధం చాలా చాలా గొప్పది. మనిషి తన ఆలోచనలన్నిటినీ ఆయా వేర్వేరే వస్తువులకి పనిచేసి ఉన్నాడు. మానసికమైనటువంటి శక్తిని మొత్తం బయట విషయాల మీద వెచ్చించుకుని ఉన్నాడు.
ఇలాంటి వాడికి మనసులో పరమాత్మ చేరాలి అంటే దానికి ఉత్తమమైనటువంటి మార్గం ఈ చెవులు అనేటువంటి మార్గం. ఆ మార్గం గుండా పరమాత్మను పంపించగలిగినటువంటి వాళ్ళు, ఆ మార్గం గుండా పరమాత్మ వైభవంతో సహా పరమాత్మను పంపించగలిగిన వాళ్ళు ఈ భగవద్భక్తులు. కాబట్టి ఆ భగవద్భక్తులతో సంబంధం అనేది ఉండాల్సిందే అని ప్రహ్లాదుడు అంటున్నాడు. యత్సంగలబ్ధం నిజవీర్య వైభవం తీర్థం ముహు సంస్పృశతాం హిమానసం హరత్యజోంత శృతిభిర్గతోంగజం కోవై నసేవేత ముకుంద విక్రమం అనేటువంటి ఈ శ్లోకంలో. అదేదో తెలుగులో సామెత ఉంది కదా, పంటికి పాచి బలం ఒంటికి మురికి బలం అని. అలాగే మా మనస్సుకి ఇవే బలము, మా మనసులో ఇలాంటి దోషాలు ఉండటమే మాకిష్టము. ఈ మనసులో ఉండేటువంటి మాలిన్యాలు పోతే మనసు ఏమవుతుందో ఎలా తయారవుతుందో తెలియదు కాబట్టి ఆ రిస్క్ తీసుకోము అంటే దానికి కూడా లాభాన్ని చూపిస్తున్నాడు ఆయన. యస్యాస్తి భక్తిర్భగవత్యకించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహద్గుణాః మనోరథే నాసతి ధావతో బహిః అని. ఎవరికైతే యస్య అస్తి భగవతి భక్తి భగవతి అకించన, ఆ భగవంతుడి మీద అకించన భక్తి, వేరే ప్రయోజనం మీద ధ్యాస లేనటువంటి నిష్కామ భక్తి అనేది ఉందో అటువంటి వాళ్ళకి, అటువంటి వాళ్ళ మనసులలో సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః, తమ తమ గుణాలతో తమ తమ సమూహాలతో దేవతలందరూ కూడా అక్కడే కూర్చుని ఉంటారు. సమాసతే కూర్చునుంటారు, తిష్ట వేసుకుని ఉంటారు. దేవతలు ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే మంచి భావాలన్నీ తప్పనిసరిగా ఉంటాయి అని అర్థం. సర్వైర్గుణై, ఆ భావాల తాలూకు గుణాలన్నీ కూడా చక్కగానే ఉంటాయి, మంచి భావాలన్నీ అక్కడ కూర్చుని ఉంటాయి. భక్తి అనేది ప్రవేశిస్తే భక్తి అనేది తనతో పాటు చాలా చాలా మంచి భావాలను తెచ్చిపెడుతుంది. భూతదయ, శాంతి ఇలాంటి ఎన్నెన్నో గుణాలను తెచ్చిపెడుతుంది. అవన్నీ సంతోషాన్ని ఇచ్చేవే కాబట్టి, అవన్నీ మంచి చేసేవే కాబట్టి భక్తి అనేది మంచే చేస్తుంది. హరావభక్తస్య, భక్తి లేనివాడికి, హరి మీద భక్తి లేనివాడికి కుతో మహద్గుణాః, గొప్పవాళ్లకు ఉండవలసినటువంటి గొప్ప గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి? కుతో మహద్గుణాః మనోరథేన, ఏవేవో కోరికలతో అసతి ఉందో లేదో కూడా చూసుకోకుండా ధావతో బహిః, బయటికి పరుగులు పెడుతున్నటువంటి మనస్సులకి శాంతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మనసులకి మహద్గుణాః, గొప్పవాళ్ళ లేదా గొప్పవైనటువంటి గుణాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఈ గొప్ప గుణాలు రావాలి అంటే ఆ గొప్ప గుణాలన్నిటికీ మూలమైనటువంటి నిష్కామ భక్తి అనేది వచ్చి తీరాలి. ఆ నిష్కామ భక్తి వస్తే, ఆ నిష్కామ భక్తి అనేది గనక అక్కడ ఉండేటువంటి దోషాలన్నిటినీ ఊడ్చి పారేస్తే, లేదా నిష్కామ భక్తి కంటే ముందు చెవుల ద్వారా వచ్చినటువంటి పరమాత్మ మనస్సును శుభ్రం చేస్తే నిష్కామ భక్తి వచ్చి అక్కడ గుణాలన్నిటినీ పరుస్తుంది. పరిస్తే మనస్సు మానవుడు చాలా ప్రశాంతంగా ఉంటారు అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. యస్యాస్తి భక్తిర్భగవత్యకించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహద్గుణాః మనోరథే నాసతి ధావతో బహిః అనేటువంటి ఈ శ్లోకం. అక్కర్లేదు గొప్ప గుణాలంటే ఏమిటి అనే వాటిని మేమే నిర్ణయించుకున్నాము, ఆ గొప్ప గుణాలంటే ఏమిటి అని మీరు కొత్తగా వచ్చి చెప్పనక్కర్లేదు, అదేమో భక్తి ఇలాంటి వాటితో రానక్కర్లేదు అని అనుకునే మాట అయితే దానికి పై శ్లోకంలో గట్టి సమాధానం ప్రహ్లాదుడు చెప్పబోతున్నాడు. ఆ గొప్పదనానికి విలువ లేదు అనే విషయాన్ని చెప్పబోతున్నాడు. ఇంకా కూడా ఇంకొక శ్లోకంలో ఆయన యొక్క భక్తిని ప్రకటించబోతున్నాడు. అంటున్నాడు, మీకే గనక గొప్ప గుణాలు ఉన్నాయి అనే నమ్మకమైతే హరిర్హి సాక్షాత్ భగవాన్ శరీరిణాం ఆత్మా ఝషాణామివ తోయమీప్సితం హిత్వా మహాంస్తం యది సజ్జతే గృహే తదా మహత్వం వయసా దంపతీనాం అనే విషయం ఉంది, గుర్తుంచుకోండి అని. నేను ఆ విషయం చెప్తున్నాను. హరిర్హి సాక్షాత్ భగవాన్ శరీరిణాం ఆత్మ, శరీరిణాం దేహాన్ని ధరించినటువంటి జీవులందరికీ కూడా హరిహి, ఆ శ్రీహరి సాక్షాత్ ఆత్మ,
స్వస్వరూపుడు, జీవులందరి యొక్క వాస్తవ స్వస్వరూపుడు ఆ శ్రీహరి, ఆ పరమాత్మ. ఇది సరిగా అర్థం కాకపోతే ఆత్మ ఝషాణామివ తోయమీప్సితం. చేపలు నీటిలో ఈదులాడుతూ ఉంటాయి కదా, ఈదుతూ ఉంటాయి కదా, వాటికి ఝషాణం చేపలకి ఏం కావాలి? ఏం కావాలి చేపలకి అంటే ఏమున్నా ఏం లేకపోయినా నీరు మాత్రం తప్పనిసరిగా కావాలి అంటున్నారు కదా. నీరు లేకపోతే క్షణం కూడా ఆ చేపలు ఉండలేవు అంటున్నారు కదా. అలాగే ఈ పరమాత్మ అనేటువంటి నీరు లేకపోతే చేపల్లాంటి ఈ జీవులు క్షణం కూడా ఉండలేరు అని అర్థం చేసుకోవచ్చు. చేపలకి నీరులాగా జీవులందరికీ పరమాత్మ అనేవాడు సాక్షాత్ ఆత్మ. హరిరే సాక్షాత్ భగవాన్ శరీరిణాం ఆత్మ ఝషాణామివ తోయమీప్సితం. కాబట్టి చేప, నీరు ఈ రెండిటిని ఉంచుకుంటే చేప దేన్ని గౌరవించాలి? చేప గొప్పది అంటే దేని గురించి చెప్పాలి అంటే నీరు అని మాత్రమే చెప్పాలి. ఆ నీటినే గౌరవించుకోవాలి, నీటినే ఆశ్రయించుకుని ఉండాలి, ఇంతే కదా. నీటిని కాదని చీ అని నీటి మీద కోపం వచ్చి నేను బయటికి వెళ్ళిపోతాను అని చేప అనలేదు కదా, అంటే మిగలదు కదా. కాబట్టి జీవుడు కూడా పరమాత్మను కాదని, పరమాత్మ గొప్పవాడు కాదని ఆ పరమాత్మ మీద భక్తి ఉంటేనే గొప్పదనమా అని అనటానికి వీల్లేదు. హిత్వా, ఒకవేళ పరమాత్మను విడిచి పరమాత్మని కాదని నేను గొప్పవాడిని అవుతాను అని ఎవరైనా అనుకుంటే మహాన్ తం యది సజ్జతే గృహే, ఆ పరమాత్మనే వదిలేసి నాకున్నటువంటి ఇల్లు, వాకిళ్ళు, ఆస్తులు, అంతస్తులు వీటిని బట్టి నేను గొప్పవాడిని అవుతాను అని అనుకుంటే తదా మహత్వం వయసా దంపతీనాం. దంపతుల వయస్సు లాంటి వయస్సు వచ్చినట్లే, దంపతుల యొక్క గొప్పదనం లాంటి గొప్పదనం వచ్చినట్లే. దంపతి పూజ చేయడానికి దంపతులను పిలిచారు. అందులో చిన్న వయసులో ఉండేటువంటి దంపతులు, కొత్తగా పెళ్ళైన దంపతులు కొంతమంది ఉన్నారు, బాగా సీనియర్ దంపతులు కొంతమంది ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ముందు పూజ చేయాలి అంటే పెద్ద దంపతులు, వయసు ఎక్కువగా ఉండేటువంటి దంపతులు, వాళ్ళకి పూజ చేయాలి అని అంటారు. వయసు ఎక్కువగా ఉండేటువంటి దంపతులకు పూజ చేయమంటారు కానీ వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అని పొరపాటును కూడా చెప్పరు. వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ చదువుకున్నారా, లేదా ఎక్కువ గుణాలు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, ఇవేమీ చెప్పరు. వాళ్ళు సీనియర్సు, లేకపోతే వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళకి ముందు పూజ చేయండి అని అంటారు. ఇది వాళ్ళకేమీ గౌరవం కాదు, వాళ్ళు దాన్ని గౌరవంగా భావించవలసిన అవసరం ఏమీ లేదు. వయస్సుతో వచ్చేటువంటి గౌరవం ఒకరి తర్వాత ఒకరికి అందరికీ రావాల్సిందే. కాబట్టి ఆ గౌరవానికి విలువ లేదు. అలాగే పరమాత్మ భక్తితో తప్ప మిగతా కారణాలతో వచ్చేటువంటి గౌరవం, మహత్వం, గొప్పదనం వీటన్నిటి కూడా ఏమీ విలువ లేదు, ఏం విలువ లేదు. అప్పుడే పెళ్ళైన దంపతులకి, చాలా కాలమైంది పెళ్ళయి అనుకున్నటువంటి దంపతులకి ఏం తేడా రావచ్చు అంటే పెద్ద తేడా చెప్పడానికి ఏం లేదు. ఇద్దరూ దంపతులే, ఇద్దరూ పెళ్ళైన వాళ్ళే, ఏం తేడా అంటే పెద్ద దంపతులు ఎక్కువ కాలం పాటు నిష్కారణంగా పోట్లాడుకున్నారు. నిష్కారణంగా ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా దేశభద్రత దృష్ట్యా వాళ్ళు నిరంతరం పోట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ పోట్లాటలు ఎక్కువ, వీళ్ళకి పోట్లాటలు తక్కువ అని చెప్పాలా? ఏం చెప్పాలి? ఏమి చెప్పడానికి వీల్లేదు. వయసు ఒక్కటే కారణం. ఆ వయసు ఒక్కటి కారణం అనేది ఎవరికీ గౌరవం కాదు. అలాగే మిగతా గొప్పదనాలేవి ఎవరికీ గౌరవావహాలు కావు అని ప్రహ్లాదుడు అంటున్నాడు. హరిర్హి సాక్షాత్ భగవాన్ శరీరిణాం ఆత్మా ఝషాణామివ తోజమీప్సితం హిత్వా మహాంస్తం యది సజ్జతే గృహే తదా మహత్వం వయసా దంపతీనాం అని ఈ శ్లోకంలో. అందువల్ల నా మాట వినండి అందరూ, నా మాట దైత్యులు, దానవులు, అసురులు, మానవులు అందరూ వినండి. తస్మాద్ రజో రాగ విషాదమన్యు మానస్పృహ భయ దైన్యాధిమూలం హిత్వా గృహం సంసృతి చక్రబాలం నృసింహపాదం భజతా కుతో భయం ఇది. తస్మాత్, నేను చెప్పేవన్నీ జాగ్రత్తగా విని అర్థం చేసుకుని హేతువుల్ని దృష్టిలో ఉంచుకోండి. ఈ సంసారం నిండా, ఈ సాంసారికమైనటువంటి విషయాల నిండా ఏముంది అంటే రజః, తనివి తీరనటువంటి తృష్ణ ఉంది. రాగ, ఎవరికి వారికి నాకు ఇది ఇష్టం అనేటువంటి అభినివేశం ఉంది. ఒకటికి నచ్చింది ఇంకోటికి నచ్చదు, అభినివేశం ఒక్కటే ఉంది. ఈ రెండూ తీరక ఉండేటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి విషాదం ఉంది.
ఆ విషాదం ఎక్కువైతే వచ్చేటువంటి మన్యు కోపం ఉంది. ఇది కాక మానహ ఎక్కడ లేని గౌరవం ఉంది, ఇంకా గౌరవం కావాలి అనేటువంటి మానస్పృహ, గౌరవం మీద కోరిక ఉంది. ఆ గౌరవంతో సంబంధం లేనటువంటి స్పృహ, మిగతా కోరికల గురించి చెప్పనక్కర్లేదు. భయం, అంతులేని భయం ఉంది, నా గౌరవం పోతుందో, నా కోరిక తీరుతుందో లేదో, ఇలాంటి భయం ఎంతో ఉంది. దైన్యం, ఎక్కడ లేని దైన్యము ఉంది. ఆది, మనసులో ఎక్కడ లేని వ్యథ ఉంది. వీటన్నిటికీ మూలమేమిటి అంటే సంసృతి చక్రవాలం గృహం. ఈ సంసారం అనేటువంటి మండలం మళ్ళీ మళ్ళీ గిరగిరా తిరుగుతూ మళ్ళీ మళ్ళీ తెచ్చిపెట్టేటువంటి ఈ గృహం, మనం మనది అనుకునేటువంటి ఇల్లు, వాకిలి, శరీరం, ఇలాంటి సాంసారిక విషయం, ఇది మూలం. ఈ మూలాన్ని ఎవరు పట్టుకోవద్దు, దీన్ని ఎవరు నమ్మద్దు, దీన్ని విశ్వసించొద్దు, దీన్ని వదిలేసేయండి. హిత్వా నృసింహపాదం, ఆ నరసింహస్వామి తాలూకు పాదాన్ని భజత, సేవించుకోండి. ఆ నరసింహస్వామి యొక్క పాదాన్ని గనక పట్టుకుంటే ఆకుతో భయం, మీకు ఏ వైపు నుంచి భయం అనేది రానే రాదు అని చెప్తున్నాడు. నా మాట వినండి, ఎవరైనా సరే, దైత్యులైనా, దానవులైనా, అసురులైనా, ఎవరైనా సరే, నా మాట వినండి, నా మాట విని నరసింహస్వామిని గట్టిగా పట్టుకోండి అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. తస్మాత్ రజో రాగ విషాద మన్యు మానస్పృహ భయ దైన్యాధిమూలం హిత్వాగృహం సంసృతి చక్రవాలం నృసింహపాదం భజతా కుతో భయం ఇది అని ప్రహ్లాదుడు అంటున్నాడు అని ఈ శ్లోకం వరకు ఉండేటువంటి భాగంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ప్రహ్లాదుడు చెప్పేటువంటి ఈ మాట చాలా విలువైన మాట. ఆయన యొక్క మనస్సు అందరికీ మంచి చేయాలి అనేటువంటి మనస్సు, అందరూ మంచిగా మారాలి, అందరూ కూడా మనస్సు ఉంచుకోవాలి అనేటువంటి మాట. కాబట్టి అంత మంచి మనస్సు ఉన్నటువంటి గొప్ప మనిషి చెప్పే లేదా గొప్ప రాక్షసుడు చెప్పేటువంటి మాట మనం వినితీరాలి. అలాగే భద్రశ్రవాహ, ఆ మహానుభావుడు చెప్పేటువంటి ధర్మమయం, అందులోనూ నిష్కామ ధర్మస్వరూపమైనటువంటి పరమాత్మను సేవించుకోవాలి అనే మాట కూడా మనమందరం వినితీరాలి. రెండుటిని కలుపుకును కూడా తీరాలి, కలుపుకోవాల్సిందేను. నిష్కామ ధర్మాచరణ చేసి ఆ నిష్కామ ధర్మాచరణ ద్వారా నిష్కామ భక్తిని సాధించుకోవాలి అని రెండిటినీ కలుపుకోవాలి. కలుపుకొని నిష్కామ ధర్మాచరణ పూర్వకమైన నిష్కామ భక్తిని సాధించి దానికి మధ్యలో భగవద్భక్తులతో సంగము, గురూపదేశము, వీటిని పెట్టుకుని మనం కూడా మన మనస్సుల్ని ప్రశాంతంగా ఈ రాగ రజో విషాద మన్యు మాన స్పృహ భయ దైన్య ఆది వీటన్నిటితోనూ సంబంధం లేనటువంటి ప్రశాంతమైన మనస్సును మనం కూడా పొందాలి, మన మనస్సును ప్రశాంతం చేసుకోవాలి అనే విషయాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. మనం ఈ విషయాన్ని గట్టిగా పట్టుకోవాలన్నా చాలా చేసుకోవాలి. కాబట్టి అవన్నీ ఆలోచనలు మనలో సాగేటట్లుగా పాజిటివ్గా మనం ఆలోచించి ప్రహ్లాదుడు, భద్రశ్రవసుడు వీళ్ళందరూ చెప్పినటువంటి విధానంలో నడుచుకునేటట్లుగా మన మనసులు అన్నీ కూడా ప్రసన్నమయ్యేటట్లుగా ప్రహ్లాదుడు చెప్పిన మాటల్లో స్వస్త్యస్తు విశ్వస్య అని మనం నిజంగా అనుకునేటువంటి దిశలో మన మనసు మారాలి అని ఆ మహత్తమ హృదంతన నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. హరివర్షపతి అయిన నరహరిన నిశంబునందున్న జనులు మహాత్ములైన దైత్య దానవ కులోత్తములు ప్రహ్లాదాది వృద్ధులగూడి సంప్రీతితోడ సుస్నాతులై భక్తి చూచుచునుందురు రమ్య దుకూలాంబరములు దాల్చి తత్ప్రకాశక మంత్రతంత్ర జపస్తోత్ర పఠన సుధ్యాన తపఃప్రధానమైన సత్పూజలను చేసి అచల బుద్ధి శ్రీ నృసింహుని చేరి పూజించి అతని కరుణ నొందుచును అతుల ప్రకాశులగుచు భుక్తి ముక్తుల గైకుండ్రు భూపవర్య అని శ్రీమద్ భాగవతాంతర్గత విశేషమైనటువంటి అంశాలను, విశ్వస్వరూపము, దాని అద్భుతమైనటువంటి వర్ణనాది విషయాలను ఆచార్యముఖంగా
తెలుసుకునేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకు నిరంతరం అందిస్తూ ఉన్నాడు. ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా నేడు మనం శ్రీమద్ భాగవతంలో పంచమ స్కంధంలో అష్టాదశాధ్యాయాన్ని 18వ అధ్యాయంలో ఉన్నటువంటి గద్యపద్య భాగాలను శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే అష్టాదశోऽధ్యాయః శ్రీశుక ఉవాచ తథా చ భద్రశ్రవా నామ ధర్మసుతః తత్కులపతయః పురుషాః భద్రాశ్వవర్షే సాక్షాత్ భగవతః వాసుదేవస్య ప్రియాం తనుం ధర్మమయీం హయశీర్షాభిధానాం పరమేణ సమాధినా సన్నిధాప్య ఇదమభిగృణంతః ఉపధావంతి. భద్రశ్రవస ఊచుః ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమ ఇతి అహో విచిత్రం భగవద్విచేష్టితం ఘ్నంతం జనోయం హిమిషన్న పశ్యతి ధ్యాయన్న సద్యర్హి వికర్మ సేవితుం నిర్హృత్య పుత్రం పితరం జిజీవిషతి వదంతి విశ్వం కవయస్మనశ్వరం పశ్యంతి చాధ్యాత్మవిదో విపశ్చితః తథాపి ముహ్యంతి తవాజమాయయా సువిస్మితం కృత్యమజం నతోస్మితం విశ్వోద్భవస్థాన నిరోధ కర్మతే హ్యకర్తురంగీకృతమప్యపావృతః యుక్తం న చిత్రం త్వయి కార్యకారణే సర్వాత్మనివ్యతిరిక్తే చ వస్తుతః వేదాన్ యుగాంతే తమసా తిరస్కృతాన్ రసాతలాద్యో నృతురంగ విగ్రహః ప్రత్యాదదేవైకవయేభియాచతే తస్మై నమస్తే వితథేహితాయ ఇతి హరివర్షే చాపి భగవాన్ నరహరి రూపేణ ఆస్తే తద్రూపగ్రహణ నిమిత్తం ఉత్తరత్రాభిధాస్యే తద్దయితం రూపం మహాపురుష గుణభాజనః మహాభాగవతః దైత్యదానవ కులతీర్థీకరణ
కులతీర్థీకరణ శీలాచరితః శీలాచరితః ప్రహ్లాదః ప్రహ్లాదః అవ్యవధానానన్య భక్తి యోగేన అవ్యవధానానన్య భక్తి యోగేన సహ సహ తద్వర్ష పురుషైః తద్వర్ష పురుషైః ఉపాస్తే ఉపాస్తే ఇదంచ ఇదంచ ఉదాహరతి. ఉదాహరతి. ఓం నమో భగవతే ఓం నమో భగవతే నరసింహాయ నరసింహాయ నమస్తేజస్తేజసే నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రనఖ వజ్రదంష్ట్ర వజ్రదంష్ట్ర కర్మాశయాన్ కర్మాశయాన్ రంధయ 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 తమోగ్రసగ్రస తమోగ్రసగ్రస ఓం స్వాహ ఓం స్వాహ అభయం అభయం అభయమాత్మని అభయమాత్మని భూయిష్ఠ భూయిష్ఠ ఓం క్షౌం ఓం క్షౌం స్వస్త్యస్తు విశ్వస్య ఖలః ప్రసీదతాం స్వస్త్యస్తు విశ్వస్య ఖలః ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మిథో ధియా ధ్యాయంతు భూతాని శివం మిథో ధియా మనశ్చ భద్రం భజతాదధోక్షజే మనశ్చ భద్రం భజతా దధోక్షజే ఆవేశ్యతాం నో మతిరప్యహైతుకీ ఆవేశ్యతాం నో మతిరప్యహైతుకీ మాగారదారాత్మజ విత్తబంధుషు మాగారదారాత్మజ విత్తబంధుషు సంగో యది స్యాద్ భగవత్ ప్రియేషు నః సంగో యది స్యాద్ భగవత్ ప్రియేషు నః యః ప్రాణవృత్యా పరితుష్ట ఆత్మవాన్ యః ప్రాణవృత్యా పరితుష్ట ఆత్మవాన్ సిద్ధ్యత్యదూరాన్న తథేంద్రియ ప్రియః సిద్ధ్యత్యదూరాన్న తథేంద్రియ ప్రియః యత్సంగలబ్ధం నిజ వీర్య వైభవం యత్సంగలబ్ధం నిజ వీర్య వైభవం తీర్థం ముహుః సంస్పృశతాం హి మానసం తీర్థం ముహుః సంస్పృశతాం హి మానసం హరత్యజోంతశ్రుతిభిర్గతోంగజం హరత్యజోంతశ్రుతిభిర్గతోంగజం కో వై న సేవేత ముకుంద విక్రమం కో వై న సేవేత ముకుంద విక్రమం యస్యాస్తి భక్తిర్భగవత్య కించన యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహద్గుణః హరావభక్తస్య కుతో మహద్గుణాః మనోరథేన సతి ధావతో బహిః మనోరథేనా సతి ధావతో బహిః హరిర్హి సాక్షాత్ భగవాన్ శరీరిణాం హరిర్హి సాక్షాత్ భగవాన్ శరీరిణాం ఆత్మా ఝషాణామివ తోయమీప్సితం ఆత్మా ఝషాణామివ తోయమీప్సితం హిత్వా మహాంస్తం యది సజ్జతే గృహే హిత్వా మహాంస్తం యది సజ్జతే గృహే తదా మహత్వం వయసా దంపతీనాం తదా మహత్వం వయసా దంపతీనాం తస్మాద్రజో రాగ విషాదమన్యు తస్మాద్రజో రాగ విషాదమన్యు మానస్పృహా భయదైన్యాధిమూలం మానస్పృహా భయదైన్యాధిమూలం హిత్వా గృహం సంసృతి చక్రవాలం హిత్వా గృహం సంసృతి చక్రవాలం నృసింహపాదం భజతా కుతో భయమితి నృసింహపాదం భజతా కుతో భయమితి కేతుమాలేపి కేతుమాలేపి భగవాన్ భగవాన్ కామదేవ స్వరూపేణ కామదేవ స్వరూపేణ లక్ష్మ్యాః లక్ష్మ్యాః ప్రియచికీర్షయా ప్రియచికీర్షయా ప్రజాపతేః ప్రజాపతేః దుహితॄణాం
దుహితॄణాం పుత్రాణం పుత్రాణం తద్వర్షపతీనాం తద్వర్షపతీనాం పురుషాయుష పురుషాయుష అహోరాత్ర అహోరాత్ర పరిసంఖ్యానానాం పరిసంఖ్యానానాం యాసాం యాసాం గర్భా గర్భాః మహాపురుష మహాపురుష మహాస్త్ర తేజసోద్వేజిత మనసాం మహాస్త్ర తేజసోద్వేజిత మనసాం విధ్వస్తా వ్యసవః విధ్వస్తా వ్యసవః సంవత్సరాంతే సంవత్సరాంతే వినిపతంతి వినిపతంతి అతీవ అతీవ సులలిత సులలిత గతి విలాస గతి విలాస విలసిత విలసిత రుచిరహాస రుచిరహాస లేశావలోక లీలయా లేశావలోక లీలయా కించిత్ కించిత్ ఉత్తంభిత ఉత్తంభిత సుందర సుందర భ్రూమండల భ్రూమండల సుభగ సుభగ వదనారవింద శ్రియా వదనారవింద శ్రియా రమాం రమాం రమయన్ రమయన్ ఇంద్రియాణి ఇంద్రియాణి రమయతే రమయతే తద్భగవతః తద్భగవతః మాయామయం మాయామయం రూపం రూపం పరమ సమాధియోగేన పరమ సమాధియోగేన రమాదేవి రమాదేవి సంవత్సరస్య సంవత్సరస్య రాత్రిషు రాత్రిషు ప్రజాపతేః ప్రజాపతేః దుహితృభిః దుహితృభిః ఉపేతాహస్సు ఉపేతాహస్సు చ చ తద్భర్తృభిరుపాస్తే తద్భర్తృభిరుపాస్తే ఇదంచ ఇదంచ ఉదాహరతి ఉదాహరతి ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే హృషీకేశాయ ఓం నమో భగవతే హృషీకేశాయ సర్వగుణ విశేషైః సర్వగుణ విశేషైః విలక్షితాత్మనే విలక్షితాత్మనే ఆకూతీనాం ఆకూతీనాం చిత్తీనాం చిత్తీనాం చేతసాం చేతసాం విశేషాణాం చ విశేషాణాం చ అధిపతయే అధిపతయే షోడశకలాయ షోడశకలాయ ఛందోమయాయ ఛందోమయాయ అన్నమయాయ అన్నమయాయ అమృతమయాయ అమృతమయాయ సర్వమయాయ సర్వమయాయ సహసే సహసే ఓజసే ఓజసే బలాయ బలాయ కాంతాయ కాంతాయ కామాయ కామాయ నమస్తే నమస్తే ఉభయత్ర భూయాత్ ఉభయత్ర భూయాత్ స్త్రియో వ్రతైస్త్వా హృషీకేశ్వరం స్వతో స్త్రియో వ్రతైస్త్వా హృషీకేశ్వరం స్వతో హ్యారాధ్యలోకే పతిమాశాసతేన్యం హ్యారాధ్యలోకే పతిమాశాసతేన్యం తాసాం నతే వై పరిపాంత్యపత్యం తాసాం నతే వై పరిపాంత్యపత్యం ప్రియం ధనాయూంషి యతో స్వతంత్రాః ప్రియం ధనాయూంషి యతో స్వతంత్రాః స వై పతి స్యాదకుతో భయస్వయం స వై పతి స్యాదకుతో భయస్వయం సమంతతః పాతి భయాతురం జనం సమంతతః పాతి భయాతురం జనం స ఏక ఏవేతరథామిథో భయం స ఏక ఏవేతరథామిథో భయం నైవాత్మలాభాదధిమన్యతే పరం నైవాత్మలాభాదధిమన్యతే పరం యాతస్య తే పాదసరోరుహార్హణం యాతస్య తే పాదసరోరుహార్హణం నికామయేత్ సాఖిల కామలం పట నికామయేత్సాఖిల కామలం పట తదేవ రాశీప్సితమీప్సితోర్చితో తదేవ రాశీప్సితమీప్సితోర్చితో యద్భగ్నయాంచ భగవన్ ప్రతప్యతే యద్భగ్నయాంచ
భగవన్ ప్రతప్యతే మత్ప్రాప్తయే జేషసురాసురాదయః మత్ప్రాప్తయే జేషసురాసురాదయః తప్యంత ఉగ్రం తప ఐంద్రియే ధియః తప్యంత ఉగ్రం తప ఐంద్రియే ధియః ఋతే భవత్పాదపరాయణాన్నమాం ఋతే భవత్పాదపరాయణాన్నమాం విందంత్యహం త్వద్ధృదయాయతోజిత విందంత్యహం త్వద్ధృదయాయతోజిత సత్వం మమాప్యచ్యుత శీర్ష్ణి వందితం సత్వం మమాప్యచ్యుత శీర్ష్ణి వందితం కరాంబుజం యత్వదధాయి సాత్వతాం కరాంబుజం యత్వదధాయి సాత్వతాం బిభర్షి మాం లక్ష్మవరేణ్యమాయయ బిభర్షి మాం లక్ష్మవరేణ్యమాయయా క ఈశ్వరస్యేహితమూహితుం విభురితి క ఈశ్వరస్యేహితమూహితుం విభురితి రమ్యకే చ భగవతః రమ్యకే చ భగవతః ప్రియతమం ప్రియతమం మాత్స్యమవతార రూపం మాత్స్యమవతార రూపం తద్వర్ష పురుషస్య తద్వర్ష పురుషస్య మనోప్రాక్ ప్రదర్శితం మనోప్రాక్ ప్రదర్శితం స ఇదానీమపి స ఇదానీమపి మహతా మహతా భక్తియోగేన భక్తియోగేన ఆరాధయతీదం ఆరాధయతీదం చోదాహరతి చోదాహరతి ఓం నమో భగవతే ఓం నమో భగవతే ముఖ్యతమాయ ముఖ్యతమాయ నమః సత్వాయ నమః సత్వాయ ప్రాణాయౌజసే ప్రాణాయౌజసే సహసే సహసే బలాయ బలాయ మహామత్స్యాయ నమ ఇతి మహామత్స్యాయ నమ ఇతి 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 శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే అష్టాదశాధ్యాయే అష్టాదశాధ్యాయే గద్యపద్య భాగః గద్యపద్య భాగః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh